राघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीरामनामवरानने। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम्। यौवनि दिव्यचरितंबु युग युगालुगई जगति जीविंचियुंडे। यौवनि धर्म जीवनं मानव जातिकंत मार्गदर्शनमై। यौवनि दिव्य मंगल स्वरूपमुनुगन देवतలంత తపించిపోదురు। యౌవని పరమ పవిత్ర నామగానము పరమేశుడు సైతము పరితపించు। అట్టి ఆరాముని అట్టి శ్రీరాముని అట్టి నారాముని దివ్య చరిత దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలి ఘటించెదన్। मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। बोलो श्री रामचंद्र महाराज की जय। बोलो श्री सीता माता की जय। बोलो श्री हनुमान की जय। बोलो श्री वाल्मीकि महर्षि की जय। बोलो भारत माता की जय। మిత్రులారా, ఒక చక్కటి చిన్న భజనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం కలిసి రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 తారకం రామ 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 తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ
जय बोलो श्री रामचंद्र महाराज की जय। పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనీనా. పలికెడిది రామాయణం, పలికించు విభుండు రామభద్రుండు, నే పలికిన భవ హరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. పలికేది రామాయణం, పలికించేవాడు రామచంద్రుడు. నాతో ఎందుకు పలికిస్తున్నాడు అంటే, నేను పలికితే నా పాప హరణం అవుతుందని. అందుకే జన్మ జన్మల పాపాన్ని తొలగించుకోవాలంటే ఇది ఒక అదృష్టం, ఇది ఒక అవకాశం. రామాయణాన్ని విన్నా, రామాయణాన్ని చెప్పిన, రామాయణాన్ని చదివిన, రామనామం పలికిన జన్మ జన్మల పాపం హరించుకుపోతుంది. ఇది మన అదృష్టం, రాముడు మనకు లభించడం. ఆత్మ బంధువులారా, ఆదిశంకరాచార్య 3 దుర్లభాలని చెప్పడం జరిగింది. ఏంటివయ్యా 3 దుర్లభాలు అంటే, 1 మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 సద్గురుత్వం. 84 కోట్ల జీవరాశుల్లో ఏ ఒక్కదానికో మనిషిగా పుట్టే అదృష్టం ఎంతో పుణ్యం చేస్తుంటే లభిస్తుంది. 1 కోట్ల మనుషుల్లో ఏ ఒక్కరికో ముముక్షత్వం అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అలాంటి కోట్లాది ముముక్షులలో తెలుసుకోవాలని కోరిక చాలా మందికి ఉండవచ్చు. అయితే అలాంటి వారికి చెప్పే సద్గురువు లభించడం కూడా దుర్లభం. మన అదృష్టం. భారతదేశంలో మనం జన్మించడం ఏ పూర్వపుణ్యమో ఏ యోగ ఫలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున. ఇది కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఇక్కడ జన్మించాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ భారత దేశంలో మనం జన్మించం. అందులో సనాతనమైనటువంటి ఈ హిందూ ధర్మంలో మనం జన్మించం. అది మన అదృష్టం. ఈ 3 దుర్లభాలు ప్రపంచంలో దుర్లభాలు అంటే హైలీ పాసిబుల్ థింగ్స్, అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, హైలీ పాసిబుల్ మనకు లభించిన ఈ మిత్రులారా, మానవ జన్మ దుర్లభమైన మానవ జన్మ, దాంతోపాటు భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. చాలామంది, వేల మంది, లక్షల మంది బయట ఉన్నా అందరికీ ఈ కోరిక కలగదు. అది దుర్లభం. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి, టీవీ చూడాలి, తినాలి, పడుకోవాలి, దానికి ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ 3 మనకు లభించినాయి. అందుకే ఓ రకంగా మనమంతా అదృష్టవంతులం. మనుష్యత్వం, ముముక్షత్వం, సద్గురుత్వం మనకు లభించింది. ఎవరైతే తల్లి, తండ్రి, గురువులను నమ్మి వారు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారో, వారి మార్గదర్శనంలో వారి ఆశీర్వాదాన్ని, వారి అనుగ్రహాన్ని పొందుతారో వారి జన్మ ధన్యమవుతుంది. రామాయణం మనకు ఇదే తెలియజేస్తుంది.
ఒక ఆయన గురువు ఒక ఆయనకు చెప్పిండట, బాబు రేపు మధ్యాహ్నం నువ్వు పాయసం తింటావు, నీ నీ జాతకంలో అట్లా అనిపిస్తుంది. ఒక్కోసారి నువ్వు భలే చెప్తావు, నువ్వు చెప్తే పాయసం తింటామా? ఇవన్నీ ఉట్టి మాటలు సార్. ఇది ఎట్లా నేను తినా, రేపు మధ్యాహ్నము పాయసము నేను తినా, నువ్వు చెప్పింది అబద్ధమని నేను నిరూపిస్తా. ఇలాంటి మూర్ఖులు అంటే గురువు చెప్తే కూడా నమ్మడు, తల్లి చెప్తే నమ్మడు, తనే చెప్తే నమ్మడు, ప్రతిదానికి విరుద్ధం. దాంట్లో ఏం లాభం ఏమి ఉండదు. ఈ మూర్ఖులు అంట ఎట్లా అయినా సరే రేపు మధ్యాహ్నం పాయసం నేను తినా సార్ అని ఏం చేసినాడు, పొద్దునే పోయి అడవికి పోయి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఏదో మూర్ఖులకు ఇదే పని అన్నాడు. సార్ చెప్పాడు, గురువు చెప్పాడు, దాన్ని అబద్ధమని నిరూపించాలి. చెట్టు పొద్దునే పోయి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎట్లా పాయసం ఇంట్లో ఉంటే ఎవడని పట్టకపోవచ్చు, ఊర్లో ఇక అడవిలో పోయి చెట్టెక్కితే ఎవడొస్తాడు? మధ్యాహ్నం అయిన తర్వాత దిగుతా అని పోయాడు. ఈ చెట్టు మీద కూర్చున్నాడు. ఇంచుమించు మధ్యాహ్నం టైం కావస్తుంది. అటు నుంచి కొందరు వర్తకులు వాళ్ళు అడవిలో ప్రయాణం చేసుకుంటూ సర్ది కట్టుకున్నారు, అంటే టిఫిన్లు కట్టుకున్నారు. మధ్యాహ్నం టైం అయింది కాబట్టి ఆ చెట్టును చూసి ఇది చెట్టు బాగుంది, చెట్టు కింద కూర్చొని తినాలని ఆలోచించి అవన్నీ వాళ్ళు కట్టుకొచ్చిన టిఫిన్లన్నీ అక్కడ పెట్టుకున్నారు. అలా పాయసం కూడా. అప్పుడే వెనుక నుంచి అడవిలో బందిపోటు దొంగలు వీళ్ళని చూసి వీళ్ళ వెంట తరుముకుంటూ వచ్చింది. ఆ బందిపోటు దొంగలు వస్తున్నారని చూడగానే వీళ్ళు ఏం చేశారంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ టిఫిన్లు పాయసం చెట్టు కింద వదిలిపెట్టి పారిపోయారు. వెనుక తరుముకుంటూ దొంగలు వచ్చి అక్కడ చూసింది, పారిపోయింది. కింద వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది. కింద మంచి వేడివేడిగా టిఫిన్లు పాయసం కనిపించింది. అరే ఈ తర్వాత విషయం ముందైతే ఆకలి అవుతుంది, ఈ పాయసం భోంచేసి పాయసం తింటే బాగుంటుంది, తర్వాత చూద్దాం. అందులో ఒకడు అన్నాడు, అరే ఆగురా, ఇది అనుమానంగా ఉంది, మనల్ని చంపడానికి ఎవరైనా విషం కలిపి ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అని అటు ఇటు చూస్తే పైకి విషయం పైకి చూడగానే చెట్టు మీద ఉన్నాడు. అరే దిగురా సార్ అని భయపడుతున్నాడు వాడు. దిగు అంటే భయానికి దిగి, ఏమన్నా నువ్వేనా ఇది తెచ్చిపెట్టిందన్న? సార్ నాకేం తెలియదు సార్ అన్న. మర్యాద చెప్తావా చెప్పవరా? నువ్వే కదా ఇది పెట్టింది. అయ్యా నాకేం తెలియదు, నేను పెట్టలేదు. అవునా? ఈ పాయసం తాగు, ఇందులో విషం కలిపి పెట్టినట్టున్నావు, తాగు ఇది. సార్ మీరు ఏమన్నా చెప్పండి, ఆ పాయసం మాత్రం తాగనే. ఒక్కటి పెట్టింది. ఇంకా వాళ్ళకు నమ్మకం కుదురుతుంది, వీడైతే విషం కలిపినట్టు, అందుకే పాయసం మాత్రం తాగని పట్టుబట్టింది. ఒకడు గుంజి కొట్టి తాగుతావా చేస్తావా అని చెప్పి చాకు తీసి దిక్కులేక ఏడ్చుకుంటూ పాయసం తాగి మనకి ఏం కాలేదు. వాళ్ళు సరే మంచిది, ఈ పాయసంలో విషయం లేదని దాన్ని తిని దీన్ని బయటికి దొబ్బేసి. అంటే గురువు చెప్పిండు నమ్మాలి. కొందరు మూర్ఖులు ఎట్లా ఉంటారంటే ఏది నమ్మరు, అన్నిటికీ వితండవాదం. నమ్మకపోతే ఏమైందంటే ఇట్లా అవుతుంది. భారతదేశంలో తల్లి తండ్రి గురువు వీళ్ళను నమ్ముకొని వీళ్ళ మార్గదర్శనంలో మహాత్ముల ఎవరి చరిత్ర చూసినా మనకు ఇదే. రామాయణం కూడా మనకు దాన్నే తెలియజేస్తుంది. ఆత్మీయుల మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ప్రపంచంలో ఎక్కడ ఈ మాటలు వినిపించవు. అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్, అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మను, సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల సుసంస్కృతి ధారలు ధారత
ఉగ్గుపాలుగా గై కొమ్మని చేసిన రసపూర్ణ వికీర్ణ సువర్ణన కర్తయౌ మా అమ్మను నమ్ముకొంటి సమ్మిళితార్ద్రభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరదీసి శిరమ్ము ఉరమ్మున చేర్చిన ఎట్టి మా అమ్మను నమ్ముకుంటూ మహనీయ భారములనేనిక మోయగలే నటంచు కంఠమున కచ్చపిన్ నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమున సుస్వరావలిని సిక్తము చేసిన ఎట్టి మా అమ్మను నమ్ముకుంటి అమ్మను అమ్మనంచు హృదయమున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుంగొని సొక్కి శరీరము వాయకుండా ఏ సమ్మెట పోటులంబడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున రాజరాజుగా తుషార పటీర కీర్తి తుషార పటీరమరాల కీర్తియౌ కొమ్ములు కొమ్ము గిత్తలను కోలను కాడిన గట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళియు పూసుకొని దుక్కిట దున్నుట చేజిలించు చెమ్మెట ధారలే కవన చిత్రల మందు సారధారలంచు ఆముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్రచిత్తుడౌ బమ్మెర పోతరాజకవి భాగవతమ్ము జగద్విధార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున చిమ్మిన లేత వెన్నెలల సీతమయూగుని రేఖవూలే ఏ అమ్మను నమ్ముకొని చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుందాం. ఆ సీతమ్మను నమ్ముకుందాం, ఆ జగన్మాతను నమ్ముకుందాం. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపినే పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కిన, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కిన. వంతెనలతో గొంతునులిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే వేసిన. సస్య సంతానాలు ఎదిగి వదగాలని, సస్య సంతానాలు ఎదిగి వదగాలని అని శుభముగా తలచి అనువనుగు పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపినే పిందిరా. తల్లి తండ్రి ఇద్దరు మొదటి గురువులు మనకు వినాయకుడు. ఆది దంపతులు. వినాయక చవితి అదే మనకు తెలియజేస్తుంది. రామాయణం దాన్నే గుర్తు చేస్తుంది. రాముని ప్రయాణం అంటే రామాయణం. ఇది విచిత్రమైనటువంటి మాట. ఉత్తరాయణం దక్షిణాయనం అంటే అర్థం ఉంది, కానీ ఒక మనిషి ప్రయాణానికి అంత ప్రాధాన్యత ఎందుకు అంటే అదే రాముని యొక్క విశిష్టత. వేదం ధర్మాన్ని తెలియజేస్తుంది. వేదం అందరికీ అర్థం కాదు. వేదము చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆర్డర్లా ఉంటుంది. జీవో ప్రభుత్వం
రాజు ఆజ్ఞాపించినట్టు కఠినంగా ఉంటుంది వేదం. అది అందరికీ నచ్చకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇక వేదం తర్వాత మనకు పురాణం ఎట్లా ఉంటుంది అంటే మిత్రుడు చెప్పినట్టు ఉంటుంది, ఫ్రెండ్ అంటే సలహా ఇచ్చినట్టుగా ఉంటుంది. అది కూడా కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కావ్యం ఎట్లా ఉంటుంది అంటే ప్రేయసి చెప్పినట్టు ఉంటుందంట. ప్రియతమ అంటే ప్రేయసి చెప్తే మాధుర్యంగా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది. అందుకే ఒకటే విషయం, ఒక ఫార్ములా అర్థం కాకపోతే ఎగ్జాంపుల్తో దాన్ని ఇలస్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా వేద ప్రోక్తమైనటువంటి ధర్మాన్ని సున్నితంగా మనకు అర్థమయ్యే విధంగా సులభంగా అర్థం చేయించడానికి రామాయణం వచ్చింది, కావ్యం. అందుకే ధర్మం ఏమిటి అంటే రామాయణాన్ని అర్థం చేసుకుంటే మనకు ధర్మం అర్థమవుతుంది. ధర్మమే ప్రధానం, ధర్మమే మూలం, ధర్మమే భగవంతుడు. అందుకే మానవ జన్మ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రతిదానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చినాం, దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే కూడా పర్పస్ ఉంటుంది, ఏ పని చేసినా ఒక పర్పస్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళినా మీకు ఎందుకు వెళ్తున్నారు అంటే చదువుకోవాలి, పాస్ కావాలి, ఫస్ట్ రావాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. జంతువులకు కూడా ఉండొచ్చు, పర్పస్ లేకుండా మనిషి అయితే ఏ పని చెయ్యడు. మనం జన్మించడానికి జన్మకు కూడా ఒక పర్పస్ ఉంది. అందుకే మన పెద్దలు అన్నీ చెప్పి మనం ఏం కష్టపడవలసిన అవసరం లేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, పురుషార్థము. పురుష అంటే సంస్కృతంలో పురుష అంటే ఆడమగ ఎవరైనా కావచ్చు, అది నపుంసక లింగం అంటే న్యూట్రల్ జెండర్. అది తెలియక కొందరు అపార్థం చేసుకుంటారా, మీరు పురుషుల గురించే మాట్లాడుతున్నారు, మహిళలు స్త్రీలు ఏంటి అని మూర్ఖులకు అర్థం కాదు. సంస్కృతంలో పురుషార్థము అంటే మానవ జన్మ యొక్క పరమార్థం. అర్థం ఏంటి, మనకు 4 చతుర్విధ పురుషార్థాలను అందజేసింది: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి పురుషార్థాలు. ఇందులో పరమ పురుషార్థం ఏంటి అంటే మోక్షం. ఎందుకు జన్మ లభించింది అంటే మోక్షాన్ని పొందడానికి. పునరపి జననం పునరపి మరణం, జఠరే శయనం అన్నట్టు ఈ మోక్షాన్ని పొందే వరకు, లిబరేషన్ పొందే వరకు పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు. పునరపి జననం పునరపి మరణం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం. దీని నుంచి ఎప్పుడు విడి పడతాము. మోక్షం అంటే లిబరేషన్, చావు పుట్టుకలు లేనటువంటి అద్భుతమైన ఆ భగవంతుని యొక్క స్థితి చేరుకోవడం. ఆ చేరుకోవడానికే మానవ జన్మ లభించింది. ఈ జన్మలో చేరుకుంటే చేరుకోవచ్చు, లేకపోతే అది చేరుకునే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. మంచి చేస్తే మానవ జన్మ లభిస్తుంది, లేకపోతే డిమోషన్, మళ్ళా క్రిమి కీటకాలుగా జంతువులుగా పుట్టే అవకాశం. ఈ మానవ జన్మలో మాత్రమే మనిషి తన సాధన ద్వారా పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాడు. కాబట్టి పెద్దలు ఏం చెప్పినంటే మన లైఫ్కు ఒక పర్పస్ ఇచ్చారు. చదవాలి, ఉద్యోగం చేయాలి, మందిని ముంచాలి, పైసలు, ఇవన్నీ దిస్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది చేస్తే డిమోషనే. ఇంకా మళ్ళీ జన్మ మనిషిగా పుట్టాడు, వాడు అవకాశం దొరకదు. మళ్ళీ జంతువులాగా కోట్ల జన్మలు ఎత్తితే తప్ప ఒకడు ఇదే మందిని ముంచి బాగా పైసలు సంపాదించి ఎప్పుడు పోతాడు కదా, పోయి మనం మానవ జన్మ లభించలేదు. ఎందుకంటే మనిషిలాగా పుట్టే పనులు చేయలేదు. కుక్కాయి పుట్టాడు, కొడుకులో బాగా సంపాదించి దుకాణం పెట్టాడు. కొడుకు దుకాణంలో కూర్చున్నాడు, వీడు కుక్కాయి దుకాణం ముందరనే తిరుగుతున్నాడు. కొడుకుకు తెలియదు కదా, తండ్రి వచ్చాడు కుక్క అయినా కొడుకుకు అర్థం కాదు. కానీ వానికి మాత్రం వ్యామోహం పోలేదు, అదే కొడుకు దుకాణం ముందరనే కూర్చున్నాడు. కోపం వచ్చి కొడుకు అప్పుడప్పుడు కొడుతుంటాడు, కుయ్యి అని వాడు బయట తిరుగుతుంటాడు. ఇది జన్మ. అందుకే
ఒకడు ఇట్లనే బాగా పిసినారిగా బతికి కొడుకులకు కూడా వాడి అబ్బాయిని ఏం చేసినా అనుభవించలేదు, పిల్లలకు కూడా చూడలేదు. ఇక చివరి దశ వచ్చింది, ప్రాణం పోతుంది అన్నట్టు. కొన ఊపిరి ఉన్నప్పుడు కొడుకులు చుట్టూ చేరింది. మా నాయన ఏం చెప్పకపోయా, ఏం సంపాదించడో ఓనికి ఇచ్చిండో, ఏం చేయలేదని చెప్తున్నాడు. చచ్చిపోతానే బాధ ఏం లేదు, ఇట్లనే ఉంటుంది. వాడు బా అంటున్నాడు. చెప్పు నాయన, బంగారం ఎడబెట్టు, అది ఏందో అని వీళ్ళకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఆయన ఏందో చెప్తున్నట్టు నాయన ఎక్కడ పెట్టినటువంటి బా అంటున్నాడు అంటే బంగారం అనుకుంటు ఏదో చెప్పబోతున్నాడు, అది వస్తలేదు, మనం పోతుంది, అది శాతం అవుతలేదు. చెప్పు అని మొత్తం అందరు కలిసి ప్రయత్నం చేస్తుంది. ఏదో చెప్తాడే నాయన చెప్పినట్టు. లాస్ట్కు ఏం చెప్పాడంటే, అరే బర్రె దుడ్డే ఆ చీపురు గట్ట తింటుందిరా, మీరు ఒకటి చూస్తలేడు, పట్టించుకోవట్లేదు. ఆ సత్యం ముందు కూడా వానికి ఏముందంటే ఆ బర్రె దుడ్డే చీపురు గట్ట, అది ఆ చీపురు గట్ట ఖరాబ్ అవుతుంది. అంటే పరమ లోబి, ఆ జీవితాంతం ఇక వాడికి భగవంతుడు ఉండడు, మంచి చెడ్డ ఉండదు. కొందరు బతుకులు ఇట్లనే అయోమయంలో పడిపోతాయి. మిత్రులారా, భారతదేశంలో ప్రతి ఒక్కటి ధర్మమే. పెళ్లి చేస్తా కూడా పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం, పడతావు పెళ్లి పాత ఎందుకు చేసుకుంటున్నావు రా, అదేంటి సార్ అందరు చేసుకుంటున్నాయి, అందరు కాదురా, నీకు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం. బాపనాయన చెప్తాడు, మనం డీప్గా వీటిని ఆలోచించాం. బాపనాయన మనతో ప్రమాణం చేపిస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్యం నాతి చరామి అనిపిస్తుంది. అంటే ఎందుకైనా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే మనం ఉంచడానికి, పిల్లలు కానీ సంపాదించడానికి కాదు, ధర్మాన్ని ఆచరించడానికి. నీకు సహధర్మచారిణి అని పేరు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ధర్మాచరణ చేస్తే, ధర్మాన్ని ఆధారం చేసుకొని జీవిస్తే ఆ పరమ పురుషార్థాన్ని పొందడానికి ధర్మం ఆధారం కావాలి. అందుకే ధర్మాన్ని ముందు పెట్టారు. ప్రతిదీ ధర్మబద్ధంగా చేయాలి. కామం ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, ధర్మబద్ధంగా ఉండాలి. అర్థం డబ్బు సంపాదించవచ్చు, తప్పేం లేదు. కానీ ధర్మాన్ని ఆధారం చేసుకొని కామము తర్వాత అర్థము మనం పొందితే నీవు ఆ పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి అర్హుడు. ఇంకా విచిత్రం ఏంటంటే మిత్రులారా, భారతదేశంలో ఒక ఆయన పాట రాశాడు, చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని. ఆ మహానుభావుడు ఎలా రాసిందో తెలియదు కానీ అవును, నిజమే. భారతదేశంలో చావైనా పెళ్ళైనా పుట్టుకైనా ధర్మమే. అంతేకాదు మిత్రులారా, యుద్ధం కూడా ధర్మమే. భారతదేశంలో ప్రపంచంలో కని విని ఎక్కడ మనం ఎరగము ఇట్లాంటి యుద్ధం. అంటే మోసం చేసైనా ఎప్పుడైనా రాత్రి పోయినా పడుకుంటా అని చంపి రక్తపాతాన్ని సృష్టించి విజయాన్ని పొందడమే ప్రధానంగా భావించే దేశాలు ప్రపంచంలో. కానీ భారతదేశంలో మీరు మహాభారతం భగవద్గీతలో మొదటి శ్లోకంలో ఉంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం ఇది. యుద్ధానికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు మిత్రులారా. అంటే భారతదేశంలో జీవన విధానం అంటేనే ధర్మము ధర్మము ధర్మం. ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి యుద్ధంలో నియమాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ సూర్యోదయం అయితే మంచిగా తిని అందరూ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత యుద్ధం చేయాలి. నేల మీద యుద్ధం చేసేవాడు నేల మీద యుద్ధం చేయాలి. కత్తి పట్టినోడు కత్తి పట్టినతో యుద్ధం చేయాలి. గుర్రం ఎక్కినోడు గుర్రం ఎక్కినతో యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్నోడు ఏనుగు మీద ఉన్నతో, రథం మీద ఉన్నోడు రథం మీద ఉన్న పనితోటి, సూర్యాస్తయం అయితే బెల్లు కొడితే యుద్ధాన్ని బంద్ చేయాలి. కత్తి ఇట్లా పొడిచే పరిస్థితిలో కూడా బెల్లు కొట్టినంటే బంద్ చేయాలి. ఇలాంటి ఇది ధర్మభూమి. ఎందుకంటే ఇక్కడ జీవనం మన కణంలో మన ప్రతి ఆచరణలో ధర్మమే ప్రధానంగా భారతదేశంలో ఉన్నది మిత్రులారా. ఓంకారమే ప్రణవ ప్రకృతి పరమాత్మేయా ఫలరసాకృతి. ఓంకారమే ప్రణవ ప్రకృతి పరమాత్మేయా ఫలరసాకృతి.
ధర్మం అర్థం కామం మోక్షం, ధర్మం అర్థం కామం మోక్షం ప్రతిధ్వనించే పంచమ వేదం. ఇది భారత భారతి, ఇది భారత భారతి. సత్యం జ్ఞానం త్యాగం శీలం, సత్యం జ్ఞానం త్యాగం శీలం పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి, పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి. ఇది భారత భారతి, ఇది భారత భారతి. మిత్రులారా, భారతదేశం అంటేనే సత్యం జ్ఞానం త్యాగం శీలం, దానికి మారు పేరే భారతదేశం. అందుకే ఆధ్యాత్మిక జ్యోతి జగద్గురువు భారతదేశం. భారతదేశంలో ప్రతి కణంలో, ప్రతి పండుగలో, ప్రతి ఆచారంలో మన పూర్వీకులు మనకు అందించింది ధర్మం. ఆ ధర్మ ప్రధానమే రామాయణం. రాముని యొక్క ప్రయాణం విచిత్రం ఏంటంటే యుగ యుగాల చరిత్ర ఉంది. చచ్చిన జాతి కాదు మరి సావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిలిచి, కౌగిటగుచ్చిన జాతి రాయిది మరుత్తరు శాఖలతోడ హాయిగా, అచ్చన కాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికలు. యుగ యుగాల చరిత్ర, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పకం. ఒక కల్పకము అంటే సహస్రయుగ పర్యంతం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. సహస్ర యుగాలు అంటే 108 మహాయుగాలు అయితే అంటే బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ 108 1008 సహస్రయుగ పర్యంతం బ్రహ్మకు ఒక రాత్రి, మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఇట్లా 100 సంవత్సరాలు అయితే బ్రహ్మ కూడా కాలం అయిపోతుంది. అంటే అనంత కాల గమనం చరిత్ర ఉన్నటువంటిది భారతదేశం. మరి రామాయణం ఎప్పుడు జరిగింది అంటే త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణం. త్రేతాయుగమే, కలియుగమే 4,23,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు. 4,32,000 ప్లస్ 4,32,000, దానికి 2 రేట్లు ద్వాపరయుగం. కలియుగానికి 3 రేట్లు అంటే 4,32,000 ప్లస్ 4,32,000 ప్లస్ 4,32,000 సంవత్సరాలు అయితే మనకు ఈ త్రేతాయుగం. మరి ఇన్ని యుగాలు గడిచిన ఈ రాముని గురించి, రామాయణం గురించి ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడుకుంటుంది? వై రామ ఇస్ సంథింగ్ స్పెషల్. ఆలోచిస్తే చాలామంది మహానుభావులు భారతదేశంలో, గొప్ప గొప్ప చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలించారు. సత్యహరిశ్చంద్రుడు, మాందాత, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దిలీపుడు, భగీరథుడు, ఎంతోమంది మహానుభావులు భారతదేశాన్ని పరిపాలించిన రామునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ప్రతి పల్లెటూరులో, ఊరు రోడ్డు లేనటువంటి కుగ్రామం అయినప్పటికీ రామాలయం లేనటువంటి గ్రామం భారతదేశంలో లేదు. ప్రపంచంలోనే తవ్వుతుంటే బయటపడుతున్నాయి. అన్ని దేశాలలో రామాలయాలు, శివాలయాలు బయటపడుతున్నాయి. ఎందుకు రామునికి ఇంత? నిజానికి రాముని జీవితం అంతా సక్సెస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. హిస్ లైఫ్ ఈజ్ టోటల్ డిజాస్టర్. అన్ని డిజాస్టర్స్ అనుకోని ఆటంకాలే రాముని జీవితం అంతా. అయినా రాముడు అంటే ఎందుకు మనుషులకు ప్రాణం? వై రామ ఇస్ సో స్పెషల్? వై డు వి లైక్, వై డు వి అడ్మైర్ ప్రభు శ్రీరామ్? ఎందుకంటే కష్టాలు కాదు. భారతదేశం ఎవరిని గౌరవిస్తుంది అంటే
భోగాన్ని అనుభవించిన వాళ్ళను భారతదేశం ఎప్పుడూ గౌరవించలేదు. త్యాగాలను చేసిన వాళ్ళను సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద మోటోస్ ఆఫ్ దిస్ నేషన్ అని స్వామి వివేకానంద చెప్తారు. భారతదేశం ఎవరిని తలపైన పెట్టుకొని పూజిస్తుంది అంటే త్యాగ పురుషులను తలపైన పెట్టుకొని పూజిస్తుంది. ఎవరు త్యాగాలు చేసిండ్రో, ఎవరు ఆదర్శాన్ని నెలకొల్పినరో వారిని మనం ఆరాధిస్తాం. రాముని జీవితం అంతా త్యాగమే, రాముని జీవితం అంతా ఆదర్శమే. కష్టాలు, నష్టాలు, ఆటంకాలు, అవరోధాలు ఎన్ని వచ్చినప్పటికీ చెదరకుండా మొక్క పోనటువంటి మనోధైర్యం, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ కనిపించడు. సైకాలజికల్గా ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న సైకియాట్రిస్టులందరూ, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కనటువంటి గొప్ప పర్సనాలిటీ రాముని పర్సనాలిటీని మనం ఆలోచిస్తే రామాయణం మొత్తంలో మిగతా పాత్రలన్నీ రకరకాలుగా చలించిపోయి మనోవికారాన్ని పొంది ఉండొచ్చు, కానీ రామాయణం మొత్తంలో మీరు జాగ్రత్తగా రాముని పాత్ర ఏ ఏ సందర్భాలలో రాముడు ఏ విధంగా ప్రవర్తించిండు అని ఆలోచిస్తే ఎక్కడ చెక్కు చెదరడు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు శీతోష్ణ సమ దుఃఖేషు సమవేత యుంచవ అని చెప్పి కష్టాలలో కృంగిపోయినటువంటి వాడు, సంతోషంలో పొంగిపోయినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని గీతాచార్యుడు చెప్పినట్టు శ్రీరామచంద్రుడు స్థితప్రజ్ఞుడు. రేపు నువ్వు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అని తండ్రి పిలిచి, శ్రీరామ రామయ్య రేపు నీకు పట్టాభిషేకం అయ్యా అని చెప్పి దశరథుడు చెప్తే ఎగిరి గంతయ్యలేదు. ఏమి ముఖంలో ఎలాంటి మార్పు ఉండదు. సరే నాన్నగారు ఏం చేయాలి, ఉపవాస దీక్షలో ఉండండి దంపతులు, మంచిదని వెళ్తాడు. స్నానం చేసాడు, ఉదయమే పోయి నమస్కారం చేయాలని పోతే సీన్ రివర్స్ అయిపోయింది. పట్టాభిషేకం క్యాన్సల్. అయ్యో అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చోలేదు, నవ్వుకుంటూ ఉన్నాడు. మంచిది, ఏం చేయాలి, మీ నాన్నగారు మాటిచ్చిండు. 14 సంవత్సరాలు ఘోరమైనటువంటి అరణ్యవాసం, చెప్పులు లేకుండా కందమూలాలు భుజించి కీకారణ్యంలో 14 సంవత్సరాలు వెళ్ళాలంటే కూడా ఏ మాత్రము మనసులో బాధ, దుఃఖము అనేది అంటే లోపల ఉన్నది బయట లోపల కూడా లేదు. ఎవరు ఉండగలుగుతారు అలాంటి పరిస్థితులలో? ఎవరైనా ఉండగలిగితే వాళ్ళు కేవలం రామచంద్రుడు మాత్రమే. మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు వస్తాయి. జీవితం అంటేనే కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. ఎవరి జీవితము కేవలం సుఖంగా ఉండాలనుకుంటే మనం పుట్టే వాళ్ళమే కాదు. పుట్టినామంటే కర్మ అనుభవించాల్సిందే. మంచి చెడు రెండూ ఉంటాయి మనకు. అవి మనం గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు ఉండే సుఖాలన్నీ పుణ్యాలు కావచ్చు, దుఃఖాలు కష్టాలన్నీ పాప. అంబానీకి కూడా ఉన్నాయి, ఆయన కూడా ఇచ్చింది మనం. అంటే కష్టాలు లేని వ్యక్తి ఎవరూ లేరు. మానవ జన్మ ఎత్తినమంటేనే సుఖము దుఃఖము. భీష్మాచార్యులు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు, పాండవులు, కృష్ణుడు, ద్రౌపది అందరూ కలిసి తాత సౌభద్రుల మధ్య ఉన్నాడు. ఒకసారి వెళ్ళి ఆయనను పలకరించాలి. ఆయన పోతే అలాంటి అనుభవం ఎవరికి లేదు, ఆయన ద్వారా చాలా విషయాలు పరిపాలన ఎట్లా చేయాలో నేర్చుకోవాలి మీరు అని కృష్ణుడు చెప్తే అందరు కలిసి వెళ్తారు. ధర్మరాజు, పాండవులు వస్తుంటే భీష్ముడు అంపశయ పైన ఉండి చూసి చెప్తాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకంబైన గాంధీవము విల్లట సర్వలోక సంరక్షకుండు సారథియట చక్రీ ఉగ్ర గదాధరుండు భీముండు అయ్యాజికి తోడు వచ్చునట అట్టివారికి ఆపదల్ కల్గుటకేమి చిత్రం. అతను చూసి భీష్ముడు అనుకుంటాడు, సామ్రాట్టు సకల లోకాలకు చక్రవర్తి ధర్మరాజు, ఆయన తమ్ముడు
సాక్షాత్తు పాశుపదాస్త్రాన్ని పరమేశ్వరునితో యుద్ధం చేసి పాశుపదాస్త్రాన్ని సంపాదించిన మహావీరుడు అర్జునుడు. పరమేశ్వరుణ్ణే మెప్పించాడు. అర్జునుడి బాణం గాంధీవం దాని ధనుష్ఠంకారానికి శత్రువుల గుండెలు పగిలిపోతాయి. మామూలు వ్యక్తి కాడు అర్జునుడు. ఇక వారికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే లోకాలను కంటి చూపుతో లోకాలను శాసించగల పరమాత్ముడు శ్రీకృష్ణుడు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అండ్ రిలేటివ్. ఇక బాడీగార్డ్ భీముడు, 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాయుపుత్రుడు భీముడు బాడీగార్డ్. ఇంత గొప్ప మహావీరులు వీళ్ళకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు, భార్య ఎంత అవమానించబడ్డది, అడవిలో ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు అనుభవించిండు, అజ్ఞాతవాసంలో ఎన్ని కష్టాలు అనుభవించిండు కదా అని చెప్పి భీష్ముడు అనుకున్నాడు. ఇక చెప్పండి, మనకు కష్టాలు రాకపోతే అలాంటి పాండవులకే కష్టాలు వచ్చినాయి, మనకు రావద్దని కోరుకోవద్దు. కష్టాలు దే ఆర్ ఇన్వైటబుల్. మనం అనివార్యం జీవితంలో కష్టాలు సుఖాలు. ఏం చేయాలి మనం అంటే రాముని ఆదర్శంగా తీసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనోధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తూ కష్టాలనైనా సుఖాలనైనా అనుభవించిన వాడు అనుభవించాలని చెప్పేది రామాయణం. అది అలాంటి అనుభవించి చూపించిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అందుకోసం మనం రామాయణం వినాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది రామాయణం. వెనకటికి పెళ్లి జరిగితే అమ్మాయికి రామాయణాన్ని తీసుకొచ్చి ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఎందుకంటే ఇది దగ్గర ఉంటే మన జీవితం కాపాడబడుతుంది. రామాయణం దగ్గర ఉంటే ఆ ఇంట్లో కలహాలు జరగవు. రామాయణం దగ్గర ఉంటే కలిసి బతుకుతాము. రామాయణం మన జీవితం. భారతదేశంలో మానవ జాతి ఎలా బతకాలో మనకు రామాయణం నేర్పింది. అంతేకాదు అనేక కోణాలలో రామాయణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రామాయణం వచ్చిందే మానవ జీవితం, మనిషి ఎలా బ్రతకాలో నేర్పడానికే రామాయణం వచ్చింది మిత్రులారా. మనిషి ఎలా బ్రతకకూడదో చెప్పడానికే రామాయణం వచ్చింది. అందుకే మనుషులమైన మనం మొట్టమొదలు నేర్చుకోవాల్సింది రామాయణం. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవించాలో రాముని ఆదర్శంగా తీసుకోవాలి. ఎలా జీవించకూడదో రావణాసురుణ్ణి మనం చూసి నేర్చుకోవాలి. ఎలా బ్రతకకూడదు, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి. ధర్మం అంటే రాముని యొక్క కదలిక. రాముడు కూర్చుంటే ధర్మం, ఎట్లా కూర్చోవాలో రాముని చూసి నేర్చుకో. రాముడు నిలబడితే ధర్మం. చటాక్ ఘోషుండదు, వాడు గల్ల ఎగిరేసి వాడు చూడంగానే వీడు పాన్పరా గుడ్బాగా అని చెప్పి కనిపించేటట్టు భూత పేద పిశాచాల్లాగా నెత్తులు పెంచుకొని చూస్తేనే అర్థమవుతుంది రామాయణ కాలంలో నుంచి ఇంకా బతికి ఉన్నారా వీళ్ళని. రామాయణం చూసి నేర్చుకోవాలి. రాముడు నిలబడ్డ, రాముడు కూర్చున్న, రాముడు మాట్లాడిన ప్రతి కదలిక, రాముడు శ్వాస పీల్చుకున్న, ఇది ఆదర్శం. ఇట్లా కూర్చోవాలి, ఇట్లా నిలబడాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ప్రవర్తించాలి. తల్లి, తండ్రి, గురువు, మిత్రులతో, భార్యతో ప్రతి ఒక్కటి జీవితకాలం సరిపోదు. రామాయణం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎంత నేర్చుకుంటే అంత. అనేక కోణాలలో మనకు రామాయణం ఆదర్శంగా ఉంది. అందుకే మానవ జీవితం ఎలా ఉండాలో నేర్పడానికే రామాయణం వచ్చింది. మిగతా అవతారాలకు పర్పస్ వేరు. కృష్ణావతారము మానవునికి ఆదర్శమని ఎవరు చెప్పరు. కృష్ణులాగా మనం చేయం. ఎందుకంటే మహానుభావుడు డిక్లేర్ చేసి పుట్టాడు. ముందే కంసునికి ఆకాశవాణితో అనౌన్స్మెంట్ చేయించుండు. మూర్ఖుడా రే, నీ చెల్లెలు అష్టమ గర్భంలో నిన్ను చంపే భగవంతుడిని పుట్టునా అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి పుట్టిండు. పుట్టుకతోనే అద్భుతాలు చేసిండు భగవంతుణ్ణి అని చాటి చెప్పుకున్నాడు. అద్భుతాలను చేసుకుంటూ పుట్టుక నుంచి చేసుకుంటూ వెళ్ళి. కానీ రామావతారం అట్లా కాదు. భగవంతుడే అవతరించినప్పటికీ మనుషులు చేయగలిగినటువంటి పని మనిషిలాగా జీవించాలి, మనిషికి ఆదర్శంగా ఉండాలని చెప్పి మనిషి ఎలా బ్రతకాలనో నేర్పడానికి వచ్చిందే రామావతారం. కాబట్టి రాముడు మనకు ఆదర్శం. కృష్ణుడు భగవంతుడు. కృష్ణుడు చేసినట్టు మనం చేయలేము, కానీ రాముడు చేసినట్టు ప్రతి మనిషి చేయగలుగుతాడు. రాముడిలాగా జీవించగలుగుతాడు, జీవితాన్ని చరితార్థం చేసుకోగలుగుతాడు. అందుకే రామాయణం మనకు ఆదర్శమైంది.
ఈ దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రాముడు లాంటి కొడుకు కావాలని చెప్పి కోరుకుంటారు. ప్రతి స్త్రీ రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. ప్రతి వ్యక్తి రాముడు లాంటి మిత్రుడు కావాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరూ రాముడు లాంటి సోదరుడు నాకు ఉండాలని కోరుకుంటారు. ప్రతి దేశం రాముడు లాంటి రాజు ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే అలాంటి రాజు మరొకరు ఉండరు. ఆయన ఏం చేసినా దట్ ఈస్ అల్టిమేట్. రాముడు చేసింది అల్టిమేట్. ఒక రాజు ఎలా ఉండాలో సమాజానికి ప్రపంచానికి చేసి చూపించుడు. రాజుకు సమస్త కుటుంబం అన్నది రాజుకు ఉండదు. వ్యక్తిగత జీవితం అన్నది రాజుకు వ్యక్తిగత జీవితం కంటే సామాజిక జీవితం, సమాజము ప్రజలే తన కుటుంబం అని ప్రజల మనోభీష్టాన్ని గౌరవించడం దట్ ఈస్ 100% డెమోక్రసీ. ఈరోజు 51% ఓట్లు వచ్చినవాడు రాజు అవుతున్నాడు. కానీ రామాయణంలో మనకు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం, ప్రజల మనోభీష్టాన్ని గౌరవించడం, ఒక్క వ్యక్తి వ్యతిరేకించిన దాన్ని పట్టించుకొని దాన్ని ఆయనకు ఉపశమనం కలిగించే విధంగా రామాయణంలో ప్రజాస్వామ్యం మనకు కనిపిస్తుంది. రామాయణంలో వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం త్రివేణి సంగమం రామాయణం. వ్యక్తి ఎలా జీవించాలో వ్యక్తి ధర్మాన్ని తెలియజేస్తూ, కుటుంబ మానవ సంబంధాలు ఎలా ఉండాలో కుటుంబ ధర్మాన్ని తెలియజేస్తూ, రాజధర్మం సమాజ ధర్మం ఎలా ఉండాలో, ఒక్కొక్క ధర్మం వ్యక్తి ధర్మం కంటే కుటుంబ ధర్మం గొప్పది. వ్యక్తిగా కొన్ని కుటుంబం కోసం వ్యక్తి త్యాగం చేయవలసి వస్తే చేయాలి. తల్లి త్యాగం చేస్తుంది, తండ్రి త్యాగం చేస్తాడు. తనకు గుండె జబ్బు ఉన్నా డబ్బులు ఖర్చు అయితే పిల్లలు ఎట్లా బతుకుతారని చెప్పి తల్లి తండ్రి హాస్పిటల్కి వెళ్లకుండా పిల్లల కోసం త్యాగం చేసిన తల్లిదండ్రులు భారతదేశంలో కోకొల్లలు. ఎందుకంటే వ్యక్తి ధర్మం కంటే కుటుంబ ధర్మం గొప్పది. నా కుటుంబాన్ని కాపాడుకోవాలని. అలాగే కుటుంబ ధర్మం కంటే సమాజ ధర్మం, రాజధర్మం గొప్పది. కాబట్టి మహానుభావుడు ఎవ్వరు చేయలేనటువంటి త్యాగాన్ని, ప్రాణానికి ప్రాణం, పంచ ప్రాణమైనటువంటి సీతమ్మను వదిలిపెట్టడానికి కూడా రాజధర్మం. అందుకే కొందరు తెలిసి తెలవక మాట్లాడతారు, సీతమ్మను ఎందుకు అడవిలోకి పంపించిండు అంటే, వ్యక్తిగా సీతమ్మ అంటే పంచ ప్రాణం. కానీ ప్రజలు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అపనిందలు వేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే పరిస్థితి ఆ రోజు ప్రజలు తీసుకురావడం వల్ల ప్రజల మనోభావాలను గౌరవించాలి. కాబట్టి ప్రభువు ఇష్టం లేకపోయినా తప్పని అనివార్య పరిస్థితులలో జరిగింది. అందుకే వ్యక్తి ధర్మం కంటే రాజధర్మం గొప్పది కాబట్టి చేయాల్సి వచ్చింది. అట్లా ప్రతి విషయాన్ని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. రాముని క్వశ్చన్ చేయాల్సిన స్థాయి మనది కాదు. వాల్మీకిని క్వశ్చన్ చేసే స్థాయి మనకు లేదు. వాల్మీకి, వ్యాసుడు, శంకరాచార్యులు, మునులు, ఋషులు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కనీసం విని నేర్చుకొని ఆచరించడం అది చేస్తే చాలు. మిడిమిడి ఆఫ్ నాలెడ్జ్ తోటి ప్రతి విషయంలో అది అట్లెందుకు అయింది, ఇది ఇట్లెందుకు అయింది, అది మన పని కాదు. ఆ ధర్మాన్ని ఆచరించే అంత స్థాయిలో మనం లేము కాబట్టి నీకు అర్థం కాకపోవచ్చు. రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టు మనం ఆచరించడానికి మన పెద్దలు, మన మునులు, ఋషులు, గురువుల మార్గదర్శనం మనం ఆచరించడం తప్ప వాళ్ళని క్వశ్చన్ చేయడం అన్నది శిష్యులు చేయకూడదు. గురువులను ప్రశ్నించకూడదు. గురువుల ఆదేశాన్ని ఆచరించడమే రామాయణంలో రాముడు మనకు నేర్పించింది. ఆర్ష ధర్మం. భారతదేశం మనకు మహారాజులు సైతం గురువుల ఆజ్ఞను, గురువుల ఆదేశాలను ఆచరించి ఆదర్శవంతమైన పరిపాలన అందించింది. కాబట్టి గురువులు, తల్లిదండ్రులు, గురువులు ఈ దేశంలో తల మీద పెట్టుకొని జీవించింది భారతదేశం, జీవిస్తూ ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురువులే, రామాయణం అంతా గురువులే కనిపిస్తారు. రాముడు అడుగున గురువులను దర్శనం చేసుకుంటాడు. గురువుల మార్గదర్శనాన్ని ఆయన తీసుకుంటాడు. రాముడు ఎక్కడ అనుచితంగా మాట్లాడాడు. రాముడు పూర్వభాష అని నిన్ననే శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది. పూర్వభాష అంటే ముందే మాట్లాడే వ్యక్తి.
ఎవ్వరు కనిపించినా వాళ్ళకంటే ముందే పలకరిస్తున్నాడు. ఎంత గొప్ప లక్షణం! ఆ ఒక్కటి జీవితంలో పెట్టుకున్నది చాలు మనం. ఆయన నమస్తే పెట్టిడు అనకు, ఆ పెద్దలు నేయండి పెడతా, ఈమె రాగానే నన్ను చూసి కూడా చూడనట్టుంది, నేను కూడా అట్లే ఉంటా. ఈ దిక్కుమాల ఇవి ఫాల్స్ ప్రెస్టేజ్లు ఎందుకు? ఈ ఫాల్స్ ప్రెస్టేజ్లో పోవద్దని మన కథలన్నీ అవే చెప్తున్నాయి. దక్షుడు ఇట్లాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి ఒకసారి మీటింగ్ పెట్టాడు, అందరు వచ్చారు, శివుడు కూడా వచ్చాడు. పాపం ఆయన ఎప్పుడు తప్ప చేసుకుంటాడు కాబట్టి ఆయన కూర్చున్నాడు. దక్షుడు రాగానే అందరు లేచి నిలబడ్డాడు. ఆ లేచి నిలబడ్డాడు చూస్తలేడు, వీడు ఒక్కడొక్కడు లేవలేదు, బ్రహ్మ లేవలేదు. ఆయనను ఓకే, ఆయన పెద్ద మనిషి అని ఓకే, ఆయనకు ఎక్సెప్షన్ ఇచ్చాడు. వీడెందుకు లేవలేదు? ఇదే విచిత్రమైన బుద్ధుడు. అంత మహానుభావుడు దక్ష ప్రజాపతి అని సామాన్యుడు కాదు. కానీ ఈ ఈగో అంటే ముందు అహంకారము ఇంత పని చేస్తుంది. ఈ అహంకారం నెత్తికెక్కితే మనిషి పతనమైపోతాడు. ఎందుకు లేవలేదు? ఇదే ఏం అవసరం? వాళ్ళు లేచిరో లేవలేదో నీ పని ఏదో నువ్వు చేసుకుని పోవచ్చు కదా. లేదు లేదు, మీటింగ్ బంద్ చేసాడు. శివుడిని తిట్టాడు. వీడిని ఎవడు పిలిచాడు? ఎందుకు వచ్చిండు? దుర్మార్గుడు, కల్చర్ లేసుకోలేవు, నువ్వు అసలు శౌచం లేదు, శుభ్రత లేదు, భూత పేద పిశాచం తిట్లని తిట్టి ఆయన వింటనే లేడు. తపాసులు కూడా వెళ్ళిపోయి చూసాడు. ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వస్తుందేమో, బిడ్డ ఏమేమి నాయన ఎందుకు తిట్టాం, మా ఆయన చాలా తిట్టామంటే అందరి ముందు ఆమె ఆయన చెప్పనే లేదు. తిట్టిన విషయం కూడా ఆయనకు తెలియదు. ఈ 3-4 రోజులు వారమైంది, ఫోన్ వస్తలేదు. ఇంకా సరిపోనట్టుంది వీనికి అవమానం అని చెప్పి ఇంకా తిక్క పని నిరీశ్వర యాగం అని. అప్పటి వరకు ఎవ్వడు చేయని యాగం అంటేనే ఈశ్వరుడు ఫలాన్ని స్వీకరించాలి. ఈశ్వరుడు లేని యాగం అని చేసి ఆ దక్షయజ్ఞం అంతా ధ్వంసమైపోయి చివరికి నానా విభజన జరిగిపోయింది. అందుకనే ఫాల్స్ ప్రెస్టేజ్ని వదులుకోవాలి. రామాయణంలో రాముడే పలకరిస్తాడు. సో మనం ఒకటి నేర్చుకుందాం. ఎవ్వరు అనిపించిన ప్రెస్టేజ్ ఏం లేదు కదా. నమస్కారం అంటే మనం తక్కువ కాదు కదా, అది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. అందుకే ఎవ్వరు అనిపించినా ఇప్పటి నుంచి మనమే పలకరియాలి. వాళ్ళకు అవకాశమే ఇవ్వద్దు. ఇంటికి ఎవరు వచ్చినా, మన మిత్రులు వచ్చినా, పక్క వాళ్ళు వచ్చినా, పెద్దలు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా ముందు పలకరించడం రాము నుండి మనం నేర్చుకోవాలి. అలాంటి గొప్ప గొప్ప ఆదర్శాలను నెలకొల్పినటువంటి మహానుభావుడు. ఒకే మాట, 2 మాటలు ఉండవు. ఒట్టేసి ఒక్కటి, ఒట్టేయకుండా ఒక్కటి చెప్పడు అని ఛత్రపతిలో ప్రభాస్ చెప్తే, ప్రభాస్ కాదు, ఇది మా రామచంద్రుడు చెప్పినటువంటి ఆదర్శం. ఒట్టేసి ఒట్టేయకుండా కాదు, నేను మాట్లాడితే ఒకటే మాట, అది ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే భార్య. ఆ రోజు రాజులు బహుభార్యత్వం అనేది ఉంది. రాజులు 100 మందిని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒక గొప్ప ఆదర్శాన్ని ప్రపంచానికి అందించడానికి రామచంద్రుడు ఈ గొప్ప ఆదర్శాలను మనకు అందించినటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే ఇది త్యాగభూమి కాబట్టి అలాంటి రామచంద్రుని మనం శిరస్సు పైన ధరించి యుగాలు గడిచినప్పటికీ రామాయణాన్ని సజీవంగా మనం కొనసాగిస్తూ రాముణ్ణి గుండెల నిండా దాచుకొని ప్రతి ఊరిలో, ప్రతి ఎదలో, ప్రతి మదిలో రాముణ్ణి మనం ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉన్నాం. ఆవేశం కాదురా, ఆలోచన చెయ్యాలి, ఆర్భాటం వద్దురా, ఆదర్శం చూపాలి అన్నది శ్రీరాముని సందేశం. అదే మనకు ఆదర్శం. మిత్రులారా, ఇక రామాయణంలో చాలా విషయాలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సమయాభావం కలుగుతూ ఉంది కాబట్టి నిన్నటి వరకు మన పెద్దలు రామాయణంలోని బాలకాండ, తర్వాత అయోధ్యాకాండ వారు స్పృశించడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటిది ఇప్పుడు అరణ్యకాండ. అరణ్యవాసం రామచంద్రునికి స్వీకరించిండు. తండ్రి మాటిచ్చిండు కాబట్టి అక్కడ కూడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తే మనం క్రిటికల్గా రామాయణాన్ని చూడాలి. ఒక్కొక్క పాత్ర ఎట్లా ప్రవర్తిస్తుంది. రాముడు ప్రధానం. దశరథుడు ఎందుకు దశరథుని మనస్తత్వాన్ని ఆలోచిస్తే తొందరపడి మాట ఇచ్చేస్తాడు, తర్వాత కష్టాయిస్తాడు.
ఇది దశరథుల్లో కనిపిస్తుంది చాలా సందర్భాలు. కైకేయికి ఎప్పుడో మాట ఎవరు అడుగుతారు, అడిగితేనే ఇయ్యరు, అడగకుండా నువ్వు ఏం కావాలంటే ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. కైకేయి కాదు అసలు, కైకేయి అందంగా ఉంటుంది. కైకేయిని పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ మామకు మాట ఇచ్చాడు, అయ్యా నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, వాళ్ళ పిల్లలు రాజులు అవుతారు, ఇప్పుడు నా బిడ్డనిస్తే నా బిడ్డ పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కైకేయి తండ్రి అడిగితే అక్కడ కూడా అసలు పర్యవసానం ఏముంటుంది, ఇవ్వచ్చా అనేది చూడడు, తొందరపడి అట్లనా నీ బిడ్డ కొడుకుకే రాజ్యం చేస్తానే మాటిస్తున్నా అని కైకేయి తండ్రికి మాటిచ్చాడు. అది ఎవరికి తెలియదు, కైకేయి కూడా తెలియదు విషయమైనా, కానీ దశరథుడి మనసులో ఉంది. లేక 70 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో పిల్లలు లేరు అనుకుంటే పుత్రకామేష్టి చేస్తే ఎవరు పుట్టిండు అంటే సాక్షాత్తు పరమాత్ముడు రామచంద్రుడు పుట్టిడు. మామూలుగా పుడితేనే పిల్లలను చూసి ఎంతో ప్రేమ, ఇక భగవంతుడు పుడితే ఎంత ప్రేమ ఉంటుంది. దశరథుని వీక్నెస్ అంతా ఏంటి అంటే శ్రీరామచంద్రుడు ఏది లేకపోయినా బతకగలుగుతాడు, కానీ రాముడు లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి దశరథుని. పుత్రవాత్సల్యం అంటే ఇక దశరథుని పుత్రవాత్సల్యం తప్ప బతకడు, రాముడు లేకపోతే బతకడు, అంత వీక్నెస్ అన్నాడు. రాముడిని చూడకపోతే ఉండలేడు, రామునితో మాట్లాడకపోతే ఉండలేడు. అందుకే విశ్వామిత్రుడు వస్తే తొందరపడి మాటిస్తాడు, ఏం కావాలో నువ్వు ఏమి అడిగితే అది ఇస్తాడు. రాముని పంపి అనేసరికి పస్తాయించిపోయి భయపడిపోయి ఇక రాముని గురించి అడగకుండానే చెప్తుంటాడు. చిన్న పిల్లగాడు, తెల్లారినాక నిద్రపోతాడు, రాజీవలోచనుడు అంటే సూర్యకాంతి పడితే కమలాలు వికసిస్తాయి, కమలాలు లాంటి కన్నులు రామునికి ఎట్లా ఏం కన్నులు ఉన్నాయని విశ్వామిత్రుడు ఎందుకు చెప్పాను, ఎందుకంటే మాట ఇచ్చుడు పరేషాన్ అవుతున్నాడు, ఇక్కడ రాముని వదులుకోవడం ఇష్టం లేదు, తాను ప్రాణాలు కోల్పోయినా సరే పర్వాలేదు, నేను సైన్యంతో వచ్చి యాగాన్ని కాపాడుతా, రాముని మాత్రం వదులుకుంటా అంటే ఆయన వీక్నెస్ అది. అట్లాంటి రాముని అడవికి పంపితే ఎట్లా ఉంటుందో దశరథుని పరిస్థితి, దశరథుని దీనావస్థను చూస్తే ఏడుపు కళ్ళు మనం ఏడవకుండా ఉండలేము, ఎంత బాధపడ్డాడు పాపం. రాముని వదిలి ఒక్క క్షణం రాముని వదిలినటువంటి దశరథుడు భయం లోపల ఉంది. ఎక్కడ రాముణ్ణి రాజు కాకుండా దూరం చేస్తారో ఎవరు, కైకేయికి మామ ఉన్నాడు, కైకేయి తండ్రి, ఆయనకు మాట ఇచ్చిన ఆయన వచ్చి క్వశ్చన్ చేసి నాకు నా బిడ్డ కొడుకు రాజు చేస్తాను చెయ్యని అడుగుతాడేమో అనే భయం లోపల ఉంది. అందుకనే అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ మన ఇంట్లో బర్త్డే అయితేనే మన ఇంటి కుటుంబ సభ్యులు లేకుండా చేసుకో. మీరు ఆలోచించండి, చాలా పెద్ద సామ్రాజ్యం. దశరథుడు అంటే మామూలు వ్యక్తి కాదు. వశిష్ఠుడు లాంటి మహర్షి, బ్రహ్మర్షి వాళ్ళ కులగురువు, ఎవ్వరిని అడగలేదు, ఎవ్వరి సలహా తీసుకోలేదు. ప్రతి విషయం కైకేయితో చర్చిస్తాడు, కానీ ఈ విషయాన్ని మాట్లాడితే అలా తనకి ఫోన్ చేస్తుందేమో, నాన్న ఇట్లా పటాభిషేకం అంట పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది మా ఇంట్లో, మళ్ళీ ఆయన వచ్చి ఎక్కడ నిలు పెడతాడు. అందుకని కైకేయి కూడా చెప్పలేదు. ప్రతి విషయం కైకేయితో మాట్లాడే వ్యక్తి లోపల అనుకొని భయపడి మంచి ముహూర్తమా దుర్ముహూర్తమా చూసుకోలేదు. ప్రతి విషయం వశిష్ఠుని అడుగుతాడు, కానీ తొందరగా ఏదో ఒకటి చేసేసాలి, రాముని రాజుని చేయాలి అని ప్రజలను పిలిచి ప్రజల అభీష్టం తీసుకున్నాడు, ఓటింగ్ పెట్టాడు. ప్రజలంతా బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము రాముడు రాజు కావాలి, రాముడు రాజు అయితే అంతకంటే మా సంతోషం ఏముంటుంది అని చెప్పి ప్రజలంతా రాముడు రాజు కావాలి. అంటే నేను బాగలేనా అంటే నువ్వు బాగానే ఉన్నావు, కానీ రాముడు అంటే మాకు ప్రాణం, మా కుటుంబంలో వ్యక్తి, మా ఇంట్లో ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా రాముడు తనకే ఆపద వచ్చినట్టు బాధపడతాడు, కాబట్టి రాముని రాజు కావాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నామంట. అట్లా అనౌన్స్మెంట్ చేస్తాడు, ముహూర్తం చూసుకోడు, వశిష్ఠుని అడగడు, సడన్గా అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎందుకంటే లోపల భయం, ఇద్దరు కొడుకులు ఇంట్లో లేరు, చిన్నపిల్లలు కాదు, వాళ్ళు కూడా అదే వయసులో ఉన్నారు. భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి పోయి ఇద్దరు కొడుకులే లేనటువంటి సమయంలో చుట్టాల వారికి ఆహ్వానాన్ని పంపకుండా, ఇన్విటేషన్ ఇవ్వకుండా, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా
పట్టాభిషేకాన్ని అనౌన్స్మెంట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే ఇది రామాయణంలో మనం ఊహించుకోవాలి అంటే పెద్ద చెప్పిన విషయమే. ఈ విషయాలన్నీ దశరథుని తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పడి మాట ఇవ్వడము, తర్వాత దాన్ని పశ్చాత్తాపానికి లోను కావడం అన్నది దశరథుని మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి దాన్ని కూడా మనం ఆలోచించాలి. తొందరపడి మాట ఇవ్వద్దు, ఆలోచించుకోవాలి మాట ఇచ్చే ముందు. ఇచ్చిన తర్వాత ఎన్ని అవస్థలు వచ్చినాయి, తొందరపడి మాట ఇవ్వడం వల్లే కదా ఈ పరిస్థితి. రాముని పిలిచిండు, ఇద్దరు కొడుకులు లేరు, రేపు ప్రమాణ స్వీకారం డిసైడ్ చేసిన వెళ్ళిపోను. ప్రజలంతా పండుగ చేసుకుంటూ రాత్రి నిద్రపోలేదు. అయోధ్య నగరం మొత్తము పండుగ వాతావరణం ఉంది ఎక్సెప్ట్ వన్ సింగిల్ పర్సన్. ఒక్క చెడ్డ వ్యక్తి ఎంత డేంజరో రామాయణం తెలియజేస్తుంది. ఒక్కరి వల్ల వంశం నాశనం అయిపోతుంది. ఒక చీడ పురుగు చేరి చెట్టు చెరచు, ఒక కుచితుడు చేరి గుణవంతుడు చెరచురా అని విశ్వతాభిరామ్ అన్నట్టు రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్ అని ఒక లెసన్ ఉంది. ఒక్కడు చాలు, ఒక్క దరిద్రుడు, ఒక దిక్కుమాలిన వ్యక్తి ఎంత ఘోరాన్ని చేయగలుగుతాడో రామాయణం తెలియజేస్తుంది. మొత్తం అయోధ్య మొత్తం ఇష్టపడి పండుగ వాతావరణాన్ని రామ పట్టాభిషేకం గురించి ఎదురు చూస్తూ ఉంటే ఒక్క వ్యక్తికి మాత్రం నచ్చలేదు. దాన్ని జరగకుండా ఆపాలనుకుంది, ఆపి తీరింది, సక్సెస్ అయింది. చెడ్డవాళ్ళ ప్రభావం ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అది విషంగా పనిచేస్తుంది. కడబెట్టి తేనెలో ఒక నీటి చుక్క వదిలినట్టు దుర్మార్గుల నుంచి దూరంగా ఉండాలి. ఒక చెడ్డ వ్యక్తి, ఒక మందర, ఆమె ఒక్కదానికి నచ్చలేదు. ఏమైంది? మొత్తం అయోధ్య మొత్తం పండుగ వాతావరణం ఉన్న పట్టాభిషేకాన్ని ఏమైంది? క్యాన్సల్ చేయగలిగింది మందర. అందుకే చెప్పుడు మాటలు ఎంత డేంజరస్ రామాయణం తెలియజేస్తుంది. వెరీ వెరీ డేంజరస్. కాపరాలను కూల్చుతాయి, రాజ్యాలను కూల్చుతాయి, ప్రాణాలను తీస్తాయి. కాబట్టి మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో రామాయణం తెలియజేస్తుంది. ఏది వస్తే అది మాట్లాడద్దు, ఏది పడితే అది చాడీలు చెప్పొద్దు, అపనిందలు వేయొద్దు. అపనిందలు వేసినందుకే రాముని కాపురంలో చిచ్చు పెట్టి సీతమ్మను దూరం చేసింది. ఈ మందర మాటలు వినే రాముని ఏ పాపము తెలియనటువంటి పరమ పావన స్వరూపమైనటువంటి రామచంద్రుడికి అరణ్యానికి పంపించి పని మాట చేసింది. అందుకే మాట్లాడితే ఎట్లా ఉండాలంటే మేఘం గర్జించినట్టు, సింహం గర్జించినట్టు, మేఘం వర్షించినట్టు, మలయ మార్గం వీచినట్టు, మందహాసం చేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, గుడి గంటలు మోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, ప్రణవ నాదం పలికినట్టు, ప్రాణ నాడులు స్పందించినట్టు, పండిత పామరులను సైతం పరవశింపచేసే విధంగా మాట అనేది భగవంతుడు మనకు మాట ఇచ్చింది. అందుకోసం కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి, మనుషులను హింసించడానికి, మనుషులను బాధ పెట్టడానికి మనకు నోరు లేదు. మాటను అంత జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని చెప్పి మాట ప్రభావం ఎంత ఉంటుందో మందర మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా రాముడికి 14 సంవత్సరాలు నవపంచక వర్ష అని చెప్పింది. ఎందుకు 14 సంవత్సరాలు అంటే ఆ యుగ ధర్మం ప్రకారం ఎవరైనా 14 సంవత్సరాలు ఆస్తికి దూరంగా ఉంటే ఆస్తి మీద హక్కు కోల్పోతారు. అదే ద్వాపర యుగంలో 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో యుగ ధర్మాన్ని వాళ్ళు పెట్టుకోవడం కూడా ఆస్తి శాశ్వతంగా రాముని దూరం చేయాలని చెప్పి 14 సంవత్సరాలు పెట్టడం. కానీ నోటి ద్వారా 14 అని రాలేదు, ఆ అమ్మవారు పలికించింది నవపంచక వర్ష అని చెప్పి 9-5 సంవత్సరాలు అడవికి పోమని చెప్పింది. కాబట్టి ఆ దోషం కూడా రామునికి రాలేదు. ఇక అరణ్యవాసం, భయంకరమైన అరణ్యవాసంలో రాముడు గంగా తీరానికి చేరుకొని గుహుని మిత్రునిగా చేసుకొని ఆ తర్వాత అక్కడే ఉంటే అయోధ్య వాసులు మొత్తం అయోధ్య ఖాళీ అయిపోయి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి కదిలి దూరంగా వెళ్తూ ఇక
దండకారణ్యం అంటే భయంకరమైన అడవి, అందులోకి ప్రవేశించడం జరిగింది. ఈ దండకారణ్య ప్రవేశించగానే అంటే దాదాపు 14 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఒక్కరోజు అడవిలో ఉంటే తెలుస్తుంది పరిస్థితి ఎట్లా ఉంటుందో. అలాంటిది చెప్పులు లేకుండా కందమూలాలు ధరించి కందమూలాలు భుజించుకుంటూ దాదాపు 10-12 సంవత్సరాలు అడవిలో మునులు ఋషుల ఆశ్రమాలను సందర్శించుకుంటూ ఒక్కొక్క ఆశ్రమంలో నెల, మండలం, 40 రోజులు, 15 రోజులు వీలుని బట్టి ఉంటూ ముందుకు సాగుతూ వారితో అనేక విషయాలను చర్చిస్తూ ముందుకు వెళ్తూ ఇక దండకారణ్యం అంటే భయంకరమైన అడవిలోకి ప్రవేశించగానే భయంకరమైనటువంటి రాక్షసుడు విరాధుడు ఎదురు పడ్డాడు. ఈ విరాధుడు ఎట్లా ఉన్నాడు అంటే ఈరోజు జురాసిక్ పార్కు, ఆ హాలీవుడ్ సినిమాలు చూసి మనం ఎంతో మురిసిపోతుంటాం. రామాయణంలో అంతకంటే అద్భుతమైనటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. వీడు ఎట్లా ఉన్నాడు విరాధుడు అంటే అప్పుడే 3 సింహాలను చంపి 4 పులులు 10 దుప్పులు 1 ఏనుగును అప్పుడే చంపి వాటికి శూలాన్ని పుచ్చుకొని వాడు నడుచుకుంటూ వస్తున్నాడట. మీరు ఊహించుకోండి ఇక వాని ఆకారం ఎట్లా ఉంటుంది, ఎంత భయంకరమైన వ్యక్తో. అలాంటి భయంకరమైన విరాధుని సీతమ్మను వీళ్ళు పట్టుకొని వాడు హింసిస్తూ ఉంటే రాముడు లక్ష్మణుడు విరాధుని సంహరిస్తారు. ఈ విరాధుడు పూర్వం ఒక గంధర్వుడు, తుంబురుడు అనే గంధర్వుడు శాపవశాన ఆ దండకారణ్యంలో భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించి తిరుగుతూ ఉన్నాడు. ఈ శ్రీరామచంద్రుని ద్వారా వానికి శాప విమోచనం లభించి వాడు పూర్వ రూపాన్ని ధరించి రామునికి నమస్కరించి రామునికి ఒక సలహా ఇచ్చాడు. రామచంద్ర, ఇక్కడి నుంచి 1.5 యోజనాల దూరంలో శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. మీరు అక్కడికి వెళ్తే మీకు ఆయన ద్వారా శుభం కలుగుతుంది అని చెప్పి ఆ దండకారణ్యంలో శరభంగ మహర్షి ఆశ్రమాన్ని సూచించి ఆ గంధర్వుడు అంతర్ధానం అయిపోతాడు. ఆ విధంగా శరభంగుని ఆశ్రమానికి ఆయన చూపించిన దారిలో వెళ్ళి ఆశ్రమానికి దగ్గరగా వెళ్తారు. దగ్గరగా వెళ్ళగానే ఒక అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. శరభంగ ఆశ్రమం ముందు ఒక దివ్యమైనటువంటి రథం గాల్లో తేలుతూ ఉంటుంది, బంగారు రథం. ఆ రథంలో ఒక దివ్యమైన పురుషుడు రథం మీద ఉన్నాడు. ఆశ్రమంలో శరభంగంతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చూస్తాడు రామచంద్రుడు. ఆ దివ్యమైన సన్నివేశం అని చూస్తూ ఉండగానే ఆ రథం అంతర్ధానం అయిపోతుంది. వీళ్ళు ఆశ్రమానికి లోపలికి వెళ్ళగానే శరభంగుడు ఆహ్వానించి, రామయ్య నిన్ను చూడాలని చెప్పి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. ఇందాక చూసినావు కదా, సాక్షాత్తు ఆ దేవతల రాజు స్వర్గాధిపతి ఇంద్రుడు నన్ను సజీవంగా స్వర్గానికి తీసుకుపోవడానికి నా ఆశ్రమానికి వచ్చిండు. కానీ నేను దాన్ని తిరస్కరించి ఇంద్రుణ్ణి పంపించాను. ఎందుకో తెలుసా? నీ దర్శనం చేసుకోవడానికి రామచంద్ర, నిన్ను చూడడానికి స్వర్గ సుఖాన్ని కూడా నేను వదిలిపెట్టినా. నీ దర్శనం చేసుకోవాలని చెప్పి నేను ఎన్నో రోజుల నుంచి తప్పించిపోతూ ఉన్నా. శ్రీరామ, నీ దర్శనం అయ్యింది కదా అని చెప్పి రామచంద్రుడిని చూసి హరించిపోయి శరభంగుడు మరి తర్వాత అక్కడి నుంచి అగస్త్య ఆశ్రమానికి వెళ్ళమని కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ శరభంగుని ఆశ్రమం నుంచి అగస్త్య ఆశ్రమానికి, అంటే ఎంత గొప్ప గొప్ప మునులు ఆ రోజు ఈ జన జీవనానికి దూరంగా వాళ్ళ సాధనకు భంగం కలగకుండా దండకారణ్యంలో ఉంటూ సాధన చేసినటువంటి మహానుభావులు ఒక్కొక్క ముని, వాళ్ళ భరద్వాజుడు కావచ్చు, శరభంగుడు కావచ్చు, ఇప్పుడు అగస్త్యుడు, మహానుభావులు. అగస్త్యుడు అంటే మామూలు వ్యక్తి కాదు. మనకు యుద్ధకాండలో ఆదిత్య హృదయాన్ని రామునికి అందించి దివ్యమైనటువంటి రథాన్ని, దివ్యాస్త్రాలను అందించి రావణాసురుని సంహారానికి మూల కారణమైనటువంటి మహానుభావుడు అగస్త్యముని. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, అగస్త్యుడు చాలా గొప్ప వ్యక్తి.
అలాంటి అగస్త్యుని దగ్గరికి వెళ్ళమంటారు. అగస్త్య ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత అగస్త్యుడు, రామచంద్ర మీకు ఇక్కడ దగ్గరలో పంచవటి అనే ప్రదేశం ఉంది, చాలా గోదావరి తీరంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మీరు అక్కడ సంతోషంగా మీరు సీతమ్మ లక్ష్మణ్తో మీరు సంతోషంగా ఉండవచ్చు, ఆ పంచవటికి వెళ్ళి కొంతకాలం గడిపితే బాగుంటుంది అని అగస్త్యముని సలహా ఇస్తే అక్కడి నుంచి రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి పంచవటికి గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ అద్భుతమైన పర్ణశాల లక్ష్మణస్వామి ఏర్పాటు చేస్తాడు. గోదావరి తీరంలో అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ఆ ప్రదేశంలో చాలా ఆహ్లాదకరంగా రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు సేవ చేస్తూ ఉంటే ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆనందం అనేది ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. ఉదయాన్నే గోదావరిలో స్నానం చేసి రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి వచ్చి కూర్చున్నారు. వెంటనే మహాతల్లి ప్రత్యక్షమైంది. రాముడు స్నానం చేస్తుంటే చూసింది. ఎవరు? శూర్పణఖ, రావణాసురుని సోదరి, గోదావరిలో స్నానం చేస్తుంటే చూసింది. ఎవరిని చూసింది? రాముడు అంటే ప్రపంచంలో అందరికంటే అందగాడు ఎవరు అంటే రామచంద్రుడు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇది రాసి పెట్టాం. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ, పురుషులు కూడా ఎవరిని చూస్తే మోహిస్తారు. ఒక్కసారి ముట్టుకుంటే బాగుండు, ఒక్కసారి తాకితే బాగుండు. రాముని చూసిన తర్వాత కళ్ళు పక్కకు తిరగవు. అలాంటి సౌందర్యం మనం ఎవ్వరిని ఊహించుకోలేము. ఏ చిత్రకారుడు రాముని చిత్రాన్ని గీయలేడు. ఎవ్వరికి వేషం వేసినా రామునిలాగా ఉండరు. ఎట్లా ఉంటారు చెప్పండి? ఆ రామచంద్రుడు ఏంటి, కృష్ణుడు వీళ్ళ గురించి ఇంత ఉండదు. రాముని సౌందర్యం అంటే మామూలు విషయం కాదు. పుట్టగానే దాసి ఎత్తుకుందట. రాజులకు ఏముంటుంది, కొడుకు పుట్టిండు అనగానే కానుకలు ఇస్తారు. పట్టు ఒక నెక్లెస్, ఒక ముత్యాల హారం అని పట్టాలి. వద్దంటున్నా ఏం అడుగుతుంది అంట. దాసి పట్టుకొని అట్లే కూర్చున్నాడు. అరే అట్లా పట్టుకున్నావు అంటే ఇంకా నాకు కళ్ళు తిప్పబుద్ధి అవుతుంది. చిన్న పిల్లవాడి అంత అందంగా ఉన్నాడు. ఇక పెద్దవైన తర్వాత రాముని సౌందర్యము అది వర్ణనాతీతం. అందుకే పురుషులు, మునులు, ఋషులు రాముని ముట్టుకోవాలి, పట్టుకోవాలని అనుకున్నారు. కాబట్టి వాళ్ళ కోరికలు ద్వాపర యుగంలో ఆ మునులు, ఋషులంతా గోపికలుగా పుట్టి ఆ రాసలీలలో కృష్ణునితో ఆడి పాడి ముట్టుకొని పట్టుకొని ఆ కోరికలు తీర్చుకున్నారట. అంటే అంత దివ్య మంగళ స్వరూపం ఈ దరిద్రం దుర్మార్గురాలైనటువంటి శూర్పణఖకు కనిపించింది. ఒక్కసారి మోహించి, అప్పటికే పెళ్ళి అయిపోయింది, అయినా వచ్చి ఈ ఆశ్రమంలో కూర్చున్నాడు. ముందు రాముడు కూర్చున్నాడు, దూరంగా లక్ష్మణస్వామి. డైరెక్ట్గా వచ్చింది, అందంగా తయారైంది, మాయారూపి కదా, ఎట్లన్నా రూపాన్ని దాల్చు. ఎందుకంటే రావణాసురుడు అంటే వస్తుంది. ఎలాంటి మహానుభావుడు. యమధర్మరాజు పారిపోయిండు. మీరు ఊహించండి, యమధర్మరాజు. అందరు యమధర్మరాజు పేరు చెప్పగానే భయపడతారు. అలాంటి ఒకసారి అందరూ దేవతలంతా ఒక దగ్గర అడవిలో ఉన్నారట. సడన్గా అటువైపు అడవికి రావణాసురుడు వచ్చాడు. వైపు రావణుడు వస్తున్నాడు అనేసరికి అందరు దేవతలు ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క వైపుకు పారిపోయాడు. లాస్ట్కు యమధర్మరాజు మిగిలి ఎక్కడ పోవాలో ఆయన జర స్లో, ఎక్కడ ఏది కనిపించలేదు. ఒక కాకి కనిపించిందట. భయపడి కాకి శరీరంలోకి ప్రవేశించి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆ తర్వాత కాకి కృతజ్ఞతలు చెప్పి, నీ వల్ల నేను బతికినా, కాపాడుకున్నా, లేకపోతే ఏం చేస్తున్నానో అందుకే నీకు అనుగ్రహిస్తున్నా, నీ గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నా. మానవులు చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేస్తే నీవు స్వీకరించాలి అని చెప్పి అందుకే కాకులకు పిండాలు పెట్టే సంస్కృతి రామాయణంలో మనకు తెలియజేయడం జరుగుతుందా. అంటే రావణాసురుడు అలాంటి అష్ట దిక్పాలకులను, సూర్యుడు గట్టిగా చూస్తే ఆగిపోవాలి, గాలి వీచొద్దు, ఇలాంటి అసలు భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేసింది. కాబట్టి
ఆ రావణాసురునికి సిస్టర్ను. నేను ఎవ్వడంటే వాడు భయపడి నేనేం చెప్తుంది ఒప్పుకోవాలి. ఆయన ఎవరు మామూలు మనిషి. మనిషి అంటే ఆ రోజు తృణప్రాయం. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి మనం. రామాయణ కాలంలో మనుషులకు విలువ లేదు. అందుకే రావణ బ్రహ్మకు గురించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మకు వరాలు పొందాడు. నాకు చావు రావద్దు అని వరం అడిగి. ఈ దుర్మార్గులు దేవుడు ప్రత్యక్షమైతే మోక్షాన్ని కోరుకోవాలి, భక్తులు అయితే మోక్షాన్ని కోరుకుంటారు, భగవంతుల్లో ఐక్యం కావాలి. ఈ రాక్షసుల బుద్ధి ఏంటంటే చావద్దు లేదు. అది ఎట్లా కుదురుతుంది? జాతస్య ధ్రువం మృత్యువు. పుట్టితే చావాలి కదా. చావద్దు అనే కోరిక దిగ్మాల కోరిక ఏంది? అది కుదరదు. అవునా? అట్లయితే దేవతల నుంచి చావు రావద్దు, దానవులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు ఎవ్వరి ద్వారా నాకు చావు రావద్దు ఎక్సెప్ట్ మనుషులు. మనుషుల గురించి నేను అడగా, మనుషులు నన్నేం చేస్తాను? ఆఫ్టర్ ఆల్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. తుచ్చులు మానవులు, మనుషులు నన్ను ఏం చేయలేరు అనే అహంకారం ఉంది. కాబట్టి అంటే మానవ జాతి గొప్పతనాన్ని తెలియజేయడానికి కూడా మహానుభావుడు పరమాత్ముడు శ్రీరామచంద్రుడు మనిషిగా జన్మించిండు. మనిషి గొప్పతనం, మానవుడే మహనీయుడు. మనుష్య తూ బడా మహాన్ హై, మనుష్య తూ బడా మహాన్ హై, భూలో మత్ మనుష్య తూ బడా మహాన్ హై, तेरे मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूलो मत मनुष्य तू बड़ा महान है, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत को खोज ले, तू जो चाहे अंबर को, तू जो चाहे अंबर को धरती से जोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरे मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है అన్నట్టు మనుషుల గొప్పతనాన్ని తెలియజేయడానికి రామావతారం వచ్చింది. అలాంటి రాముణ్ణి చూసి ఈ శూర్పణఖ వచ్చి ఏమంటుందంటే, హలో ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ. డైరెక్ట్ రామ్, అయ్యా నువ్వు ఎవరు ఏంటి? నేను ముల్లోకాలను గదగద వణికించే రావణ బ్రహ్మ సోదరిని. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని రాదు కదా. వన్స్ నువ్వు నిన్ను అడిగే అవసరమే లేదు. నీ చేసుకుంటావా చేసుకోవా అని అడుగుతలేదు కదా. నో క్వశ్చన్. నేను ఏదంటే అదే జరుగుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. రాముడికి ఒక్కసారి విచిత్రంగా అనిపించింది. ఎప్పుడు ఇలాంటి రామాయణంలో రాముడు జోక్స్ కూడా చేయడు. కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి అల్లరి చేయలేదు, సీరియస్గా ఉంటాడు. ఆయన మాట్లాడితే కూడా తల్లిదండ్రులే రాముడితో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడతాడు. అంత డిగ్నిఫైడ్ పర్సన్. ఇది చిన్న జిట్లో వచ్చి డైరెక్ట్ నేను పెళ్లి చేసుకుంటా అంటున్నానని ఆయన కొంచెం అటు ఇటు అనిపించి, పిచ్చిదానిలో ఉంది, తిక్కదానిలో ఉంది, కొంచెం చూస్తాడు. పాపం పిచ్చిదేమనుకొని, నాకు పెళ్ళి అయింది, నా భార్య లోపల ఉంది, లోపల ఉంది, సిద్ధం. అక్కడ కూర్చుండు వాడు నా తమ్ముడు. వాడు నాకంటే ముద్దు ఉన్నాడు, నేను నల్ల ఉన్నా, వాడు తెల్లగా ఉన్నాడు. వాడికి ఇంకా పెళ్ళి కాలేదు. వాళ్ళ దగ్గర ఆయన ఏంది మా అన్న ఇట్లా చేస్తున్నాడు, ఎప్పుడు చేయలేదు, ఇదేంటి విచిత్రంగా నా దగ్గర పంపుతున్నాడు అని ఆయన భయపడతాడు. ఏంటన్నా అని ఇట్లా ఉన్నాడు. ఏదో మధ్య పిచ్చిదానిలోకి ఉంది కదా. రామాయణంలో రాముడు జోకు చేసింది ఇది ఇక్కడనే కనిపిస్తుంది. కొందరు మహానుభావులు పట్టుకుంటారు కదా, కోడిగుడ్డు మీద ఈగలు వీక మహానుభావులు ఉంటారు. రాముడు అబద్ధం చెప్పిండు, మర్యాద పురుషోత్తముడు ఎట్లయితాడు? ఎప్పుడు చెప్పిండు రా అబద్ధం? 2 సార్లు చెప్పాడని పట్టుకోడు. మొత్తం వెతికి దరిద్రులకు ఏముంటుందంటే, అరే రాముడు చెప్పిన రాముడిలో బతకాలనేది విడిచిపెట్టి రాముడు అబద్ధాలు చెప్పిండు అనేది ఇంకా రాముడి మీద మచ్చ చేయడానికి వీళ్ళు మహాజ్ఞానం అంతా దానికి దారి చెప్పిన మేధావు. 2 సార్లు అబద్ధాలు చెప్పాడు, ప్రూవ్ చేసి. ఎందుకు చెప్పాడు? రాముని లక్ష్మణుడికి పెళ్ళి అయింది కదా, పెళ్ళి కాలేదని శూర్పణఖతో చెప్పిండు కదా, అబద్ధమే కదా అది చెప్పాడు.
శూర్పణఖ ఉరుకుతుంది మంచిదని ఉరికి హలో ఐ లవ్ యూ ఐ వాంట్ అని పెళ్లి చేస్తాడు. లక్ష్మణుడు ఏంది అన్న నా మీద దొబ్బి ఇది ఇక్కడి ఆయన యొక్క అమ్మ నేను సర్వెంట్ను, నేను వచ్చిందే సేవ చేయడానికి మా అన్నకు వదినకు రోజు కట్టెలు తీసుకొచ్చా, వంట చేసి పెడతా, వాళ్ళకి బట్టలు ఉడుకుతా, మొత్తం పూజకు ఏర్పాటు నాకు చేసే పని అంతా ఇదే. నన్ను చేసుకుంటే నువ్వు సర్వెంట్ కావాలి కదా, నువ్వు కూడా సేవ చేయాలి, ఇది నీకు మంచిది కాదు కదా. అవును నువ్వు చెప్పిన బాగా అక్కడే బాగు. మళ్ళీ రాముని దగ్గర నో నిన్నే పెళ్లి చేస్తాను అంటే ఇదే కదా, నువ్వు నాకు పెళ్ళి అయింది కదా, నా భార్య ఉంది లోపల, ఓహో భార్య ఉన్నందుకు చేసుకోవు, భార్య లేకపోతే చేసుకుంటావు, ఇప్పుడే చంపేసి తింటా అని లోపల గురికి సీతమ్మని చంపి తినడానికి సీతమ్మ మీద కురికింది. రామాయణం ఇదేందో ఏదో మజాకు పిచ్చిది తిక్కలు అనుకుంటే శుద్ధి మించిపోతుంది. అరే చూడరా ఏందో అని ఆయన చెప్పకుండానే ఎగిరిపోతాడు లక్ష్మణ్. ఇంకా అన్న మాట అన్నాక ఊరుకుంటాడు. అని ఊరుకొచ్చాడు, దాన్ని పట్టి ముక్కొచ్చి పాపం చంపకుండా వదిలిపెట్టేసాడు. కయ్యగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుపోయింది. అయ్యో పాపం కదా, పెళ్లి చేసుకోమంటే ముక్కు చెవులు పోస్తారు. ఇవ్వడరా మీరు, మీ దిక్కుమాల వాళ్ళు. రామాయణం ఎప్పుడో అయిపోయింది. ఏంటంటే సీతమ్మని చంపుతుంటే చూసుకుంటూ కూర్చోవాలి. దిక్కుమాల కామెంట్స్, స్త్రీని ముక్కు చెవులు పోస్తారు. అరే పరిస్థితి ఎట్లా జరిగింది, ఎందుకు కోసారు, పుట్టిగానే కోసారా, చంపలేదు ఇంకా నయం. ఎందుకంటే వాళ్ళ స్త్రీలు అంటే గౌరవం. రామునికి రామాయణంలో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ సకల దేవతలు వసిస్తారు అని చెప్పినటువంటి రామాయణం. రాముడు సీతమ్మ అశోకవనంలో కన్నీరు పెట్టే లంక సర్వనాశనం అయిపోయింది. కురు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కౌరవ వంశమంతా నాశనం అయిపోయింది. ఇది మన దేశంలో మనకు మన పూర్వీకులు చెప్తున్నటువంటి గొప్ప సత్యం. కాబట్టి పెద్దలు ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెడితే పెద్దలు చెప్పేవాళ్ళు ఎందుకంటే, అరే ఆడపిల్ల కన్నీరు పెడితే మంచిది కాదురా, ఆడపిల్ల కన్నీరు కింద పడితే అరిష్టం అని చెప్పేటోళ్ళు. అందుకే ఆడవాళ్ళను ఏడవకుండా చూసే బాధ్యత భారతదేశంలో. ఆడవాళ్ళంటే అంత గౌరవం, స్త్రీని ఎప్పుడు బాధ పెట్టొద్దు, అంత గౌరవించింది స్త్రీకి, సంతోషంగా చూసుకోవాలని చెప్పినటువంటి గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉంది. అందుకే ఆ గౌరవం ఉంది కాబట్టి, స్త్రీ కాబట్టి సీతమ్మను చంపడానికి ప్రయత్నించినా చంపకుండా ముక్కు చెవులు కోసి వదిలిపెడితే వెళ్ళిపోయి అక్కడనే దండకారం అంతా కబ్జా పెట్టిన రాక్షసులు. కరుడు అనేవాడు రావణాసురుని సోదరుడు, వారి మంత్రి దూషణుడు 14,000 మంది భయంకరమైనటువంటి రాక్షసులతోటి దండకారణ్యం అంతా బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. మునులను ఋషులను చంపుకొని తింటున్నారు, యజ్ఞ యాగాలను జరగకుండా చేస్తుండ్రు. ఇక వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతుంది దండకారణ్యం. డైరెక్టర్ పక్కనే ఉండు కదా, వారికి పోయి చెప్పింది. వాడు 14 మంది భయంకరమైన రాక్షసులను పంపాడు. 14 మంది చిట్కేస్తే అయిపోయింది. మళ్ళీ ఏడ్చుకుంటూ ఉరికింది, తోడుకొని వచ్చింది. వీళ్ళు చంపుతారేమో రామున్నా. 14 మంది అసలు కన్ను మూసి తెరిచే లోపల చచ్చిపోయారు. వచ్చిరు ఎట్లా చచ్చిరో కూడా తెలియదు, అంత ఫాస్ట్ పోయి కరువు చెప్పి అయిపోయింది వీళ్ళని. 14 మంది మహావీరులు ఒక్కొక్కడే ఎవరు జయించలేడు, వాటిలో చచ్చిపోయినాడు. అరే నడువురా దూషణ, 14,000 మంది భయంకరమైన రాక్షస వీరులను తయారు చేయి అని చెప్పి వాడు ఒక రథాన్ని ఎక్కి 14,000 మంది సైన్యంతో ఆ శూర్పణఖ వెంట పెట్టుకొని వచ్చింది రాముడి దగ్గర. ఆశ్రమానికి వచ్చింది. లక్ష్మణుడు రాముడు చూసిండ్రు, అరే ఎక్కడ ఉంది, మొత్తం దండు కదిలి వస్తుంది. మొట్టమొదటి వార్ అన్నట్టు రాముడు చేసిన మొదటి వార్. రాముడు యుద్ధం ఎట్లా చేస్తాడో ఇప్పుడు కనిపిస్తుంది. తమ్ముడా ఒక్కడే, లక్ష్మణుడు కూడా చెప్పలేదు, లక్ష్మణ సీతమ్మని తీసుకొని పర్ణశాలలోకి వెళ్ళు, నేను ఒక్కనే ఎదుర్కొంటా అన్నాడు. ఒక్కడు 14,000 కర దూషణలతో ఉన్న భయంకరమైన రాక్షస వీరులను ఒక్కడు చంపేసినట. బాణాలు వేసేది ఎవరికి కనిపిస్తలేదు, చచ్చిపోయే డెడ్ బాడీలను చూడగలుగుతున్నారు. ఎందుకంటే రాముడు బాణాలు వేస్తే చేతులు అంత స్పీడ్గా బాణాలు 2 చేతులతో బాణాలు వేయగలుగుతాడు. ఫ్యాన్ తిరుగుతుంటే రెక్కలు కనిపించవు కదా రాముడు. అందుకే ఏమని వర్ణిస్తాడంటే, బండన భీముండు
రాముని గురించి బండన భీముండు ఆర్తజన బాంధవుండు ఉజ్వల బాణ తూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమింక లేదు లేదు లేదనుచు కడగట్టి భేరికాదాండ డాండ నినదంబులు అజాండము నిండా మత్త వేదండమునెక్కి చాటదన్ దాశరథి కర్మాపయోనిది. ఆయన భుజాలు తాండవం చేస్తాయి, శివ తాండవం. అందుకనే వేల లక్షల బాణాలు వచ్చి పడిపోతూ ఉంటాయి, కానీ రాముడు బాణం వేసేది ఎవరు చూడలేరు. అలాంటి మహావీరుడు, అలాంటి పోరాటము, అలాంటి యోధుడు రామచంద్రుడు. ఆ రాముని బాణాలకు 14,000 మంది రాక్షసులు కుప్ప ఊలిపోయారు. తిక్కల్లాగా చూపడగా చూస్తుంది, ఏంద్రా ఇది ఏం జరుగుతుందని తిరిగి చెప్పకుండా పారిపోయింది. డైరెక్ట్ లంకా నగరానికి పారిపోయింది. పారిపోయి ఇక్కడ విలన్ ఎంట్రీ అవుతున్నాడు. రామాయణంలో హీరో రాముడు. వాల్మీకి మహర్షి నారదునితో అడిగిన ప్రశ్న, ఎవరైనా ఈ లోకంలో ఇలాంటి 16 గుణాలు ఉన్నటువంటి సకల సద్గుణ సాంద్రుడు ఎవరైనా ఉన్నారా? దేవతలు, మనుషులు, అందరి లోపల అంటే దేవతలు కాదయ్యా, మానవుల్లోనే ఉన్నాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి రాముని గురించి, రాముని దివ్య గుణాల గురించి వాల్మీకి వివరిస్తే, బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నువ్వు రామాయణాన్ని రాయి, రామాయణంలో నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తూ ఉన్నా, రామాయణంలో జరిగిన ప్రతి విషయం నీ దివ్య దృష్టి ద్వారా నువ్వు చూడగలుగుతావు. అంతఃపురంలో జరిగిన ప్రతి విషయాన్ని నువ్వు చూసి ఉన్నది జరిగినట్టు ప్రపంచానికి రామాయణాన్ని నువ్వు అందించాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆదేశిస్తే, అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసిండు. ఎందుకు రాసిండు అంటే స్టోరీ కాలక్షేపానికి రాసింది కాదు. రామాయణం సమాజానికి కనువిప్పు కలిగించడానికి, దుర్మార్గమైనటువంటి మనుషులు లేని అపనిందలు వేసి సీతమ్మ లాంటి అనేక మంది స్త్రీల పట్ల, పురుషుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసే మనుషులు తయారైన కాబట్టి సమాజంలో ఉద్ధరించడానికి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవ శవాన్ని, మారదు లోకం మారదు లోకం మారదు లోకం ఏ దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని అన్నట్టు అగ్గితోటి కడిగినట్టు నిగ్గదీసి అడగడానికి రామాయణాన్ని వాల్మీకి పూరించినటువంటి ఒక శంఖారవం రామాయణం. చిన్నపిల్లలైనటువంటి సీతమ్మ ఆయన ఆశ్రమంలో ఉంది. ఆయన ఈ సీతమ్మను చూసి ఎంత దుర్మార్గులు రాయి ఈ మనుషులు, ఇలాంటి పరమ అగ్ని పునీత పరమ పావని సీతమ్మ మీద నిందలు వేసే ఇలాంటి దుర్మార్గులు ఈ మనుషులు, వీళ్ళకు బుద్ధి ఉందా, వీళ్ళకి ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి వీళ్ళకు అని చెప్పి రామాయణాన్ని రాసి ప్రజలకు బుద్ధి చెప్పడానికి పసిపిల్లలతో రామాయణాన్ని నేర్పించి గానం పాటలాగా రాశాడు. రామాయణం ఎందుకంటే అద్భుతం, అదొక పాట. అందుకే లవకుశులు అద్భుతంగా వీణ వాయిస్తూ రామాయణాన్ని పాడుతూ ఊరు ఊరు రామాయణాన్ని పాడించుంది వాల్మీకి మహర్షి. అదొక ఆధ్యాత్మిక విప్లవం, సామాజిక విప్లవం. సంఘ సంస్కర్తగా వాల్మీకి రామాయణాన్ని, సంఘాన్ని సంస్కరించడానికి సంధించినటువంటి అదొక రామ బాణం పూరించిన శంఖారవం రామాయణం. అది మామూలు విషయం కాదు. ఎందుకో పనిపాడ లేకుండా పైసల కోసం టైంపాస్కు రాసింది కాదు, సమాజాన్ని తట్టి లేపడానికి రాసినటువంటిది రామాయణం. కాబట్టి అలాంటి మార్పు కోసమే రామాయణం జరిగింది. మిత్రులారా, రేపు విలన్ ఎంట్రీ ఉంది. రాముని గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో, నేను రాముని గురించి ఇంకా రాము దివ్య గుణాలు మనం మధ్య మధ్యలో ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్పుకుందాం. రావణాసురుని గురించి తెలుసుకోవడం ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే రావణాసురుడు మాకు ఆదర్శం అనే దరిద్రులు ఈ దేశంలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. సిగ్గు, శరము, లజ్జ, భయము, భక్తి లేకుండా రావణాసురుడు మాకు ఆదర్శం అని చెప్పే ధైర్యము ఈరోజు ఎక్కడో కాదు, మన దేశంలో మన కళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. ఎవడ్రా రావణాసురుడు? రావణాసురుడు గొప్పోడైతే దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు చేసినవాడు మంచోడా? ప్రపంచంలో చెడ్డవాడు ఎవడైనా ఉంటే అందరికంటే చెడ్డవాడు రావణాసురుడు.
ప్రపంచంలో ఉన్న చెడ్డ గుణాలు, ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళందరి గుణాలని తీసుకొచ్చి ఒక మనిషిలో పోస్తే ఎవడు తయారవుతాడో, విలన్స్ అందరినీ కలిపి మిక్స్ చేసి తిప్పితే తయారైన గ్రేటెస్ట్ విలన్ ఎవడంటే రావణాసుడు. రావణాసుడు భారతీయుడే, రాముడు భారతీయ. మనకి రాముడు చుట్టం కాదు, రావణాసుడు ఏమి శత్రువు కాదు. మంచి మంచి, చెడు చెడే. దుర్యోధనుడేమి శత్రువు కాదు, శ్రీకృష్ణుడేమి మనకు చుట్టం కాదు, కంసుడేమి, అంతా ఒకటే. కానీ ఇక్కడ మంచి చెడు, సత్యం అసత్యం, ధర్మం అధర్మం, మంచి ఎవరు చేస్తే వాళ్ళను ఆరాధిస్తాం, చెడు ఎవరు చేస్తే వాళ్ళని దుర్మార్గుడు అంటాం. ఆ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళకు తెలుసు కావాలని సనాతన ధర్మం మీద మచ్చ వేయడానికి, అపనమ్మకం కలిగించడానికి మన దేవి దేవతల పట్ల అనుచిత వాక్యాలు చేయడం అన్నది అలవాటైపోయింది. కావాలని మనకి రాముడు సీత నమ్మకం ఉండదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రామునికి గుడి కట్టి పూజ చేస్తామని చెప్పి, నరకాసురుడు మావాడు అని చెప్పి. అరే రాముడు ఎవరో, రావణాసురుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దుర్మార్గుని మంచివాడని చెప్తే వాడు నోరు మూయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలియకపోతే అవును భయ నిజమేనేమో, ఆయన చాలా మంచివాడు, మహాభక్తుడు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే మనం సహించవలసిన అవసరం వస్తుంది. మనం తెలుసుకుంటే అలాంటి వారికి కొట్టాడమని చెప్తలేను, జ్ఞానం ద్వారా వారికి జ్ఞానోదయం కలిగించవలసిన అవసరం కూడా మనకు ఉంది. మన జ్ఞానం, మన రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత గురించి మనకు అవగాహన ఉంటే ఇలాంటి మూర్ఖులను మనం నోరు మూయించి మన సనాతన ధర్మో రక్షతి రక్షిత, సృష్టిలో నదులు పర్వతాలు ఉన్నంతకాలం రామాయణం బతికే ఉంటుంది అంటాడు వాల్మీకి. రామాయణం బతికినంత కాలం ప్రపంచంలో, లోకంలో మానవత్వం బతికే ఉంటుంది. కాబట్టి మానవత్వం, ఆదర్శవంతమైన సమాజం బతికుండాలి అంటే రామాయణాన్ని బతికించుకోవాలి. రామాయణం బతుకుంటేనే ఆదర్శవంతమైన జీవితం మనం చూస్తాం. కాబట్టి ఇది మన బాధ్యత, ఇట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు సమాజం యొక్క ఆవశ్యకత రామాయణాన్ని బతికించుకోవాలి. అందులో ఉన్న అద్భుతమైన మానవీయ విలువలను కాపాడుకోవాలి, వాటిని ఆచరించేటట్టు మనం ఆచరించాలి, అందరినీ ఆచరించేటట్టు చూడాలి. కాబట్టి రావణాసురుని గురించి తప్పకుండా విందాం. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకురండి. అవసరమైతే చర్చ కూడా ఒక 5-10 నిమిషాలు పెట్టుకుందాం. క్వశ్చన్ ఆన్సర్స్, మనకున్న సందేహాలు. రామాయణం అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా రామాయణం మీద ఎన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈరోజు అనేక విధాలుగా కుట్రలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సైంటిఫిక్గా కూడా మనం ముందుకు వెళ్ళాలి. టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ అని యాక్సెప్ట్ అని అంటాడు వివేకానంద. ఈరోజు అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుంది రామాయణం పైన. ప్రపంచానికి సైంటిఫిక్గా మనం ప్రూఫ్స్ చూపించగలుగుతూ ఉన్నాం, చూపిస్తూ ఉన్నారు మహానుభావులు చాలామంది. ఇంట్రెస్ట్ మనకు కలిగితే మనం యూట్యూబ్లో చూస్తే అద్భుతం. అసలు ఒక్కొక్క ఈ దేశంలో పుట్టినందుకు నా రామాయణం ఇంత గొప్పదా, రాముడు ఇంత గొప్పవాడా, అది చరిత్ర, అది పురాణం కాదు, కల్పితం కాదు, అవి పాత్రలు కాదు, రామచంద్రుడు మన పూర్వీకుడు, అదొక చరిత్ర. ఈ దేశంలో మన పూర్వీకులు ఇంత గొప్పగా జీవించుడు అని చెప్పి ప్రతి భారతీయుడు గర్వించదగ్గటువంటి విషయం. ఆత్మీయ మిత్రులారా, అందుకే ఇక సమయం అయిపోయింది కాబట్టి రేపు పరమ దుర్మార్గుడైనటువంటి రామాయణంలో విలన్ ఎంట్రీ అనే, ఇప్పుడు సినిమా డైరెక్టర్లు చూస్తారు సినిమా స్క్రిప్ట్ ఎట్లా వేయాలి, హిట్ సినిమా ఎట్లా వేయాలి. అరే రామాయణం చూసుకోండిరా, విలన్ ఎంట్రీ ఎప్పుడుంది, ఎట్లా ఇచ్చిండు, ఎట్లా ప్రజెంట్ చేసిండు, ఎట్లా అసలు ప్రతి దానికి ప్రతి ఒక్కరికి రామాయణము పనికి వస్తుంది. ఎవరైనా రైటర్స్ కావాలంటే వాల్మీకి అద్భుతమైన రచన వైభవం, అలంకారాలు, ఉపమానాలు, ఎగ్జాంపుల్స్, వర్ణన, గ్రామరు, భాష అద్భుతం. జియోగ్రఫీ, ఆంథ్రోపాలజీ, ఖగోళ శాస్త్రము, శకున శాస్త్రం, ఎన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వాలి అట్లాస్ అనేది ఉంది. ఈ రోజు కూడా ప్రపంచానికి తెలియని జియోగ్రఫీ, ప్రపంచంలో ఏ మూలలో ఎక్కడ ఏముంది, ఏ ప్రజలు ఉన్నారు, ఏ ప్రాంతంలో ఏ నదులు ఉన్నాయి, ఏ పర్వతాలు ఉన్నాయి, అక్కడ మానవ జీవితం ఎట్లా ఉంది, ఆహార అలవాటు ఎట్లా ఉన్నాయో సుగ్రీవుడు అద్భుతంగా రేపు మనకు సుందరంగా మన కిష్కింధాకాండలో సుగ్రీవుని అట్లాస్ వింటే అసలు ఇది కదా మన వారసత్వం. యుగాలు, వేల సంవత్సరాల ముందు ఇంత అద్భుత జ్ఞానం. కొలంబస్ ఒకడు, గెలీలియో ఒకడు, కొలంబసు
ఎవడు వాసుకోడికి తీసుకోగామా వీళ్ళెవడు నిన్నమైన పుట్టినోళ్ళు. భారతదేశానికి అద్భుతమైన జ్ఞానం అన్ని రంగాలలో భారతదేశానికి సొంతం అని చెప్పి రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు, మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. మిత్రులారా, మిస్ కాకండి, చర్చించుకుందాం. నాకేమో వస్తుందని కాదు, నేను చదువుతున్నాను, చదువుకోవాలి, మీరు కూడా చదువుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. మనం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశం గురించి తెలుసుకోవాలి, అప్పుడే భారతీయులం అవుతాం. ఒక ఆయన అమెరికా పోయిందంటే అందరు మీటింగ్ పెట్టి భారతదేశం చాలా గొప్పది అని ఆయనకు సన్మానం చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన పేరు చతుర్వేది. భారతదేశంకి వెళ్ళి వచ్చిండు, చతుర్వేదాన్ని సన్మానం చేసి అయ్యా వేదాల గురించి చెప్పంటే మనకి 4 వేదాల పేర్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితి రావద్దు. మన గురించి మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు? అందుకనే మిత్రులారా, రామాయణం అద్భుతమైనటువంటి విషయం. ఆధ్యాత్మికంగా చూస్తే రాముడు పరమాత్మ, సీతమ్మ ఆత్మ. ఆత్మ జర్నీ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఆత్మ గోల్ పరమాత్మను చేరుకోవడం. ఇదే యోగం, ఇదే మోక్షం, ఇదే పరమ పురుషార్థం. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేనని తీయని నిజం తెలుసుకున్నాను. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. పరిమళాల పదును నేను పద్మము నీవైతే, అడిగిడి గల అలను నేను అంబుది నీవైతే. సముద్రం లేకుండా అలా అస్తిత్వం ఉండదు, పువ్వు లేకుండా పరిమళం ఉండదు, పరమాత్ముడు లేకుండా మన అస్తిత్వం ఉండదు. అందుకే నువ్వు లేకుండా నేను లేను, నువ్వు నేను ఒకటే అన్న ఏకాత్మత భావన, ఆ అద్వైత భావన రామాయణంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరమార్థం. ప్రతి కథలో 3 స్టాండర్డ్స్ ఉంటాయి. ముందు అర్థం, ఎల్కేజీ పిల్లలకు అర్థాన్ని తెలియజేస్తాం. పెద్దవాళ్లకు ఇన్నర్ మీనింగ్ అంటాం, అంతరార్థం. ఇంకా పెద్దవాళ్లకు సాధకులకు పరమార్థం అనేది ఉంటుంది. ప్రతి విషయంలో అర్థము, అంతరార్థము, పరమార్థము ఇది సద్గురువు ద్వారా వింటే తప్ప ఈ పరమార్థం అనేది మనకు చెప్పలేరు. కాబట్టి మనకు కోటాను కోట్ల మంది భారతదేశంలో గురువులు మనకు మార్గదర్శనం చేసి ఆదిశంకరుల దగ్గర నుంచి ఆ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురువులు మనకు అందించినటువంటి దివ్య జ్ఞానాన్ని మనం పొంది అద్భుతంగా మన జీవితాలను చిత్తార్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు మనకు సమయం కొంత దాటిపోయినా ఈ ప్రవచనాన్ని ఇక్కడితో ముగిద్దాం. చిన్న 1 నిమిషం మీరు ప్రసాదిస్తున్న లోపు మంగళారతి ఒకటి ఏదైనా ఉందా ఏర్పాటు? ఇక్కడ మీకు అనిపించవచ్చు ఈ చైర్ ఎందుకు వేసిరని. ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ తప్పకుండా రేపు ఎంట్రీ ఉంటుంది. మన స్వామి, మన హీరో హనుమంతుని ఎంట్రీ రేపు కిష్కింధాకాండలో ఉంటుంది. ఈరోజు విలన్ ఎంట్రీ కూడా ఈ అరణ్యకాండలో రావణాసురుడు ఎంట్రీ అయితే, తర్వాత కిష్కింధాకాండలో మన అద్భుతమైనటువంటి చిరంజీవి హనుమ, ఆయనకు చావు లేదు, చిరంజీవి. ఎక్కడ రాముని మాట, రాముని పాట, రాముని సంకీర్తన, రాముని కథ జరుగుతుందో తప్పకుండా హనుమంతుడు వస్తాడు. మన ఆదిపురుషుడు సినిమాలో కూడా ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీ పెట్టమన్నారు, పెట్టిండ్రు. ఇది మనం నమ్మాలి. ఇంకా ముందే నమ్మకపోతే ఎట్లా అవుతుందో స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్న మూర్ఖులు. హనుమంతుడు స్వామి ఇక్కడ కూర్చొని వినే ఉంటాడు. మనందరూ మా పిల్లలు రాముని గురించి మాట్లాడుకుంటున్నారని సంతోషించి ఉంటాడు. మనందరికీ హనుమంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఒక సంకట మోచనుడు నా జీవితంలో అనుభవించి చెప్తున్నా. ఏ ఆపద వచ్చినా హనుమంతుని నమ్ముకోండి, తప్పకుండా
మన ఆపదలు తొలగించే భగవంతుడు మనకున్నాడు. మన భగవంతుడు తప్పలేరు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, పరమేశ్వరుడు ఉంటే పనికి మాలిన వాళ్ళని వెంట విభూతులు ఆ తాయితలు కట్టుకోవడానికి తిరుగుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం, బాధ అనిపిస్తుంది. అందుకే హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాడు. మా పిల్లలు చక్కగా కూర్చొని వింటున్నారని సంతోషపడి ఉంటాడు. ఇది హనుమంతుడే, మనం హనుమంతుడు ఉన్నాడని భావించాలి. ఉన్నాడు. పిల్లల రామునికి చిన్న మంగళారతి మనం పాడి ఒక ఇద్దరు ముగ్గురు వస్తే ఆర్తి ఇవ్వచ్చు. అందరం కూడా తీసిన పడదాం. దీంట్లో కొంచెం పెట్టాలి. మీరు పెట్టారా? ముందుకు వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఆర్తి అందరం కూడా చప్పట్లు వచ్చు. అందరం కూడా ప్రసాదం తీసుకుని వెళ్తాము. ఈరోజు మాదిరిగానే రేపు కూడా రాత్రి 7 గంటలకు ఉంటుంది. అయితే అందరం కూడా 7:30 తెలిసి చెప్తున్నాము. సరిగ్గా 7 గంటలకు వచ్చే ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా అక్కడనే ఉండి చేతులు పైకి ఎత్తే ఆర్డర్ తీసుకున్నాను అవుతాం. మిత్రులారా, ఇక్కడ పుస్తకాలు కూడా అమ్మబడుతున్నాయి. రాముడు చిన్న రాముడు పుస్తకాలు 30 రూపాయలు ఉంటాయి. 30 రూపాయలు మంచి బొమ్మలతో కూడిన రామాయణం పుస్తకాలు ఉన్నాయి. చూడండి, ఇవాళ లేకపోతే రేపు కొనవచ్చు. కనీసం పుస్తకాలు చూడండి, భగవద్గీత, రామాయణ పుస్తకాలు ఉన్నాయి. ప్రసాదం తీసుకుంటాం. ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ చిన్నపాటి దగ్గర నొప్పులు ఉన్నాయో దాన్ని ఆ చివర్లో ఆ చెట్టు దగ్గర కవర్ ఉంది, ఆ కవర్లో వేద్దాం. ఎక్కడ కూడా కింద వేయకూడదు. రామాయణ ప్రవచనాన్ని